Hello, ma'am. I'm sorry. Please forgive me. Thank you. I love you. Love you, Harshita. Love you, love you. And Prashant, love you. And Chandrakala garu, Nandini, love you, love you, love you. Yes, Tali Chepama. సో మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి వండర్ఫుల్ న్యూస్ మాకు ఇచ్చినందుకు 45 days రికార్డింగ్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ క్లాస్ అద్భుతంగా జరిగింది, మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. బట్ స్టిల్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీ నుంచి మాకు ఆన్సర్స్ కావాలి వాటికి. మీరు ఎస్ అంటే మేము ప్రొసీడ్ అవుతాం. ష్యూర్ తల్లి, అడిగేసేయండి. నేను చక్కగా కూర్చున్నాను. నా బెడ్రూమ్లో వచ్చి మరి కూర్చున్నాను. ఎస్ చెప్పేసేయండి. సో మ్యామ్ 45 days మనీ క్లాస్, బూమ్ క్లాస్, చక్రాస్ క్లాస్ ఇవ్వబోతున్నారు కదా, అది ఎలా ఉండబోతుంది? అండ్ మీరు ఫ్రీ క్లాస్ లో చెప్పారు మన బాడీతో మేనిఫెస్టేషన్ అని చెప్పేసి. మనీ కూడా, హెల్త్ అంటే బాడీకి రిలేషన్ అనుకోవచ్చు. మరి బాడీకి మనీకి, మనీ క్లాస్ కి అంత సింక్ ఏంటి మ్యామ్? ఎస్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో నేను నన్ను పిన్ చేసుకొని చెప్తాను. ఎస్, ఇక్కడ అండ్ మ్యామ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ఆ సింక్, ఆ రిలేషన్ ఏంటి చెప్పండి. అండ్ ఇంకొకటి, మనీ కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చా బాడీతో? హెల్త్ అంటే బాడీ అందరికీ తెలిసింది, ఇది తెలియదు మనీ కూడా బాడీతోనే వస్తుంది అని. అది ఒక్కసారి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్ హర్షిత, ప్రశాంత్ అండ్ చంద్రకళ గారు అండ్ ఆల్ మై బ్యూటిఫుల్ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో, దిస్ ఇస్ రియలీ అమేజింగ్ టైం మనం ఇప్పుడు ఉంటుంది. ఏదైతే థర్డ్ డైమెన్షన్ నుంచి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డైమెన్షన్స్కి వెళ్ళేది అంటే ఏంటి? డైమెన్షన్స్ అనగానే మనం చాలా మంది డిస్కనెక్ట్ అవుతారు. డెఫినెట్గా ఆ లాంగ్వేజ్ తెలియని వాళ్ళు. నథింగ్, నా శరీరం అనుకుంటే నేను, మ్యాటర్ అనుకుంటున్న నేను, దాన్నే చూస్తూ ఉండిపోతున్నాను. నా కాన్షియస్నెస్ అంటే నేను నా అకౌంట్లో డబ్బులు ఏం చూస్తున్నాను, లేకపోతే నా శరీరంలో పెయిన్ ఏం చూస్తున్నాను, నా రిలేషన్షిప్లో ఎదుటి మనిషి అంటే ఎదుటి శరీరం ఏమంటుందో చూస్తున్నాను. అలాగే నేను ఒక కెరియర్లోకి వెళ్ళాలి అంటే అయ్యే నేను ఏం చేసినా జరగట్లేదు అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఈ విషయం తెలుసుకోవాల్సిందే హర్షిత. శరీరం నుంచే మనం మేనిఫెస్ట్ చేస్తాం ఏదైనా. ఈ శరీరంలోనే కాన్షియస్నెస్ శరీరంలోకి వెళ్తే అసలు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, అసలు ఎక్కడ నొప్పి వచ్చింది, డబ్బులు అనగానే నీకు ఎక్కడ ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, వ్యాపారం వెళ్ళట్లేదు అన్నప్పుడు ఏం ఫీలింగ్ వస్తుంది, దాన్ని నువ్వు శరీరంలో ఏం జరుగుతుందో చూడగలిగితే మేనిఫెస్టేషన్స్ బ్యూటిఫుల్గా జరుగుతాయి. అలాంటి 45 days ప్రోగ్రామ్ నువ్వు అడిగావు చూసావా, డబ్బులు ఎలా వస్తాయి శరీరంతో కొనుక్కుంటే? ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. శరీరంలో హెల్త్ ప్రాబ్లం వచ్చినా శరీరాన్ని చూడాలి, డబ్బులు ప్రాబ్లం వచ్చినా శరీరాన్ని చూడాలి, అండ్ వ్యాపారంలో ముందుకెళ్ళకపోయినా శరీరం చూడాలి. ఎందుకు చూడాలి అంటే మనం మ్యాటర్ నుంచి ఎనర్జీ అని తెలుసుకునే టైం వచ్చింది. అంటే ఏంటి? మన అథెంటిక్ సెల్ఫ్ని మనం వెళ్ళే టైం ఇది. కలియుగం ఎండ్కి వచ్చేసాం. సఫరింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, డబ్బులు కనిపించట్లా. అప్పులు చేస్తున్నా కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కదా, బయట నుంచి రావు డబ్బులు అని తెలుసుకునే టైం వచ్చింది. ఇక్కడి నుంచి అప్పు చేస్తాను, అక్కడి నుంచి అప్పు చేస్తాను, ఇక్కడ తీర్చాలంటే ఇంకో చోట నుంచి అప్పు చేస్తున్నాను, ఉద్యోగం రావాలంటే వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను, లేకపోతే ఈ ఉద్యోగం ఇక్కడి నుంచి ఇంకొక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే బయటే చూస్తున్నాను. కానీ ఎందుకు రావట్లా? బయట చూస్తున్నప్పుడు రాని వాళ్ళందరూ వచ్చి కూడా అక్కడ సస్టైన్ అవుతానో లేదో భయం భయం, అయ్యో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, లేకపోతే హెల్త్ ఇష్యూస్, రిలేషన్షిప్స్లో ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోకుండా ఎస్కేప్ అయిపోతున్నాం, అందరం దూరంగా వెళ్తున్నాం, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కనపడకుండా గదిలోకి వెళ్ళి తలుపులేసేసుకుంటున్నాం, లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నాం, లేకపోతే స్పిరిచువాలిటీ పేరుతోటి వెళ్ళిపోతున్నాం. కానీ అలా కాకుండా, సఫరింగ్ కాకుండా, నా లోపల ఉన్న ఎమోషనే ఏదైతే నా ఇన్నర్ చైల్డ్ 7 ఏళ్ల వరకు దాచిపెట్టిందో ఆ డార్క్నెస్ని ఇప్పుడు యూనివర్స్ లైట్స్ 2026 నుంచి కొత్త ఎనర్జీస్ కార్పెట్ కింద ఉన్నవి కూడా తీసి మరీ లైట్ పడుతుంది. మనకు మీకు గుర్తే ఉండి ఉంటుంది, న్యూ ఇయర్ అప్పుడు కూడా నేను చెప్పాను డెఫినెట్గా వెరీ ఇంపార్టెంట్ అని. ఏదైతే మన ఇన్నర్ చైల్డ్ సబ్ కాన్షియస్ మైండ్లో దాచిపెట్టేసిందో, ఇవన్నీ కనపడనీయకుండా ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ దాచి ఉంచిందో ఇన్ని రోజులు, మన షాడోస్లు ఏదైతే కనపడనీయకుండా, అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్వర్ది, ఇప్పుడు నువ్వు అడిగేవి చూసావు, డబ్బులు లేవు అంటే
నీ అన్వర్దినెస్ అంతే, కనపడనీయకుండా నేను ఉద్యోగం చేయాలనుకుంటా. అందరూ బయట వాళ్ళు వాల్యూ ఇస్తే నేను వాల్యూ అనుకుంటాను. డబ్బులు బయట నుంచి వస్తాయి, బయట నుంచి డబ్బులు వస్తేనే నేను వాల్యూ అనుకుంటున్నాను. ఆ అన్వర్దినెస్ ఏదైతే డార్క్లో ఉందో, ఇన్నర్ చైల్డ్ దాచేసిందో కనపడనీయకుండా, దాన్ని కనెక్ట్ అవ్వగానే అథెంటిక్ సెల్ఫ్, హార్ట్ లో ఉంది మన అథెంటిక్ సెల్ఫ్. కింద 3 చక్రాల్లో ఉన్న 3 ఏళ్ల వరకు నేర్చుకునే సెల్ఫ్ ఐడెంటిటీ మనం కాదు అని దానికి చెప్పగలిగితే, మన హార్ట్లో ఉన్న మన హయ్యర్ మైండ్ ఏదైతే లవ్, అసలు ఈ భూమి మీదకి వచ్చిందే లవ్ కోసం వచ్చాం. లవ్ కోసం వచ్చి మనం డార్క్లో ఉండిపోయాం, భయం, బాధ, కోపాల్లో ఉన్నాం. అవి వచ్చిన వెంటనే మనం కనుక బాడీని కనుక్కొని చూడగలిగితే, దాన్ని లవ్గా కన్వర్ట్ చేయగానే డబ్బులు వస్తాయి. అదే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, అదే మనం చెప్తున్నాం. ఈసారి డిజైన్ చేసింది ఎక్స్క్లూజివ్లీ పాయింట్ టు పాయింట్ డిజైన్ చేసాం, వెరీ డీటెయిల్డ్, ఎంత అద్భుతంగా డిజైన్ చేసాం. సో ఐ వాంట్ ఎవ్రీబడి ట్రై చేసి చూడండి. మీ బాడీతోనే మీరు కనెక్ట్ అవ్వడం. 40 days మీ బాడీతో మీరు కూర్చోవాలి. బయట ప్రపంచంలో ఏమున్నా మానేసి కూర్చొని చూడండి. అసలు రిజల్ట్స్ రాకపోతే అప్పుడు అడగండి. ఓకే, ఎస్ హర్షిత, అర్థమైందా తల్లి? ఎస్ మ్యామ్. దిస్ ఇస్ వాట్. దీనికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు. అయితే రీసెంట్ గా 2 days బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చింది అనమాట, వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్స్ నుంచి. అయితే సార్ అడిగారు, మేడం అంటున్నారు భయం ఉంటే డబ్బులు రావు, కోపం ఉంటే డబ్బులు రావు, మన ఎమోషన్స్ వల్లనే డబ్బులు రావు, మన శరీరం వల్లనే డబ్బులు రావు అని చెప్పి. అసలు ఎలా అవుతుంది అలా? డబ్బులు వచ్చేదానికి దీనికి ఏం సంబంధము? కోపం మంచిదే కదా, కోపం మంచిదే అండి, కోపం లేకపోతే ఎలా అని అడగడం జరిగింది. మరి దీనికి మీ ఆన్సర్ ఒకసారి చెప్తారా? ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్ క్వశ్చన్ హర్షిత. డెఫినెట్గా మన మన క్లాస్లో వస్తారు, కానీ డిఫరెంట్ డౌట్స్తో ఉంటారు. కోపం, భయాన్ని అసలు మనం చూడటం ఎప్పుడూ మానేసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మన అథెంటిక్ సెల్ఫ్ కోసమే అసలు మన ఈ భూమి మీదకి వచ్చే ముందే ఏదైతే మన ఎనర్జీ, సోల్. కానీ చాలా మంది ఇప్పుడు జంజీలని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, అసలు వాళ్ళైతే అసలు అది చూడని కూడా చూడరు. వాళ్ళకి అవసరం లేదు అసలు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. కానీ ఛాలెంజెస్ వచ్చిన వాళ్ళందరూ యూ నీడ్ టు స్టాప్. ఏం చూడాలి అని అన్నప్పుడు, కోపమున్నా, భయమున్నా, బాధ ఉన్నా, ఇవన్నీ కూడా డార్క్నెస్. ఇట్స్ నాట్ ద లవ్. లవ్ ఉన్న చోట లైట్ ఉంటుంది. ఎక్కడైతే లవ్, లైట్ ఉంటాయో అక్కడ డబ్బులు ఉంటాయి, అక్కడ హెల్త్ ఉంటుంది, అక్కడ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు నిన్ను అడిగిన బ్యూటిఫుల్ పర్సన్ ఎవరైతే, కోపము, భయము, బాధ లేకపోతే ఎలా గ్రో అవుతుంది? ఎస్ అండి, 3rd dimension వరకు కోపం ఉండాలి. మన కోపం ఉంటేనే రేజ్ అయ్యి అక్కడి నుంచి ముందుకెళ్తాం. మనం కోపం ఉంటేనే నువ్వు అక్కడి నుంచి నీ ప్రోగ్రెస్ వస్తుంది. కోపం ఉంటేనే నీ లోపల రైజ్ అవుతుంది. అసలు ఎడ్రినలిన్ లేకపోతే నీకు అసలు నీ బాడీ లేచి నడవదు అసలు. సో డెఫినెట్గా అవసరం. కానీ ఆ కోపాన్నే మనం దాచిపెట్టేస్తున్నాం. కోపం పడిన వెంటనే కోపాన్ని క్లీన్ చేయట్లేదు. ఈ రోజు కలియుగంలో ఉన్నప్పుడు ఏ కోపం ఉందో ఆ కోపం మొత్తం సబ్ కాన్షియస్ మైండ్లో రాకుండా ఉండింది. మ్యాగ్నెటిజం మన బాడీలో ఓన్లీ డబ్బులు తప్ప అన్నీ కనిపిస్తున్నాయి, అప్పులు కనిపిస్తున్నాయి, లేకపోతే శరీరంలో లివర్లో ప్రాబ్లం ఉంది. నేను కోపం గురించి చెప్తున్నా. జస్ట్ ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క ఎమోషన్ని దాచిపెడుతుంది. ట్రామా అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ అ ట్రామా. ట్రామా అంటే ట్రాప్డ్ ఎమోషన్. అది కదలదు. అది దానంతరం అది స్వతంత్రంగా కదలదు. లవ్ అనేది, జాయ్ అనేది దే కెన్ మూవ్ బై దెమ్సెల్వ్స్. బట్ కోపం, భయం, బాధ, లేకపోతే నీ సాడ్నెస్, ఇవి ఏం చేస్తాయంటే గిల్ట్, షేమ్ అంటే నేను అన్వర్ది అన్నప్పుడు నువ్వు షేమ్ ఫీల్ అవుతావు. షేమ్ ఉన్న వాళ్ళకి అప్పులు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ ద ట్రాప్డ్ ఎమోషన్. దాన్ని రిమూవ్ చేయాలి. కోపం ఉండాలి, ప్రతి మనిషికి కోపం ఉండాలి, భయం ఉండాలి అట్ దట్ మూమెంట్. కానీ దాన్ని ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నప్పుడు ఇట్ టేక్స్ ద లవ్ ప్లేస్లో అది ఉంటుంది. ఆ కోపము ట్రాప్ చేస్తుంది మన ఇన్నర్ చైల్డ్. మన కార్పెట్ కింద వేసుకున్నట్టు, డస్ట్ రోజు చిమ్మకుండా కార్పెట్ కిందకి వేసేస్తాం. ఏదైతే కార్పెట్ కింద ఉందో అదే నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండి నీ ఎనర్జీ. యు ఆర్ ఎనర్జీ. స్టేట్ ఆఫ్ బీయింగ్ నీ ఎనర్జీ ఏంటి? భయం అనుకో, భయం ఎక్కువ ఉన్న చోటు భయం ఉన్న సిచ్యువేషన్స్ వస్తాయి, కోపం ఉన్న సిచ్యువేషన్స్ తెచ్చుకుంటుంది. దట్ ఈస్ ద
ద ద పెయిన్ బాడీ ఎకార్ట్ టోలే చెప్పినట్టుగా ఇట్స్ పెయిన్ బాడీ మనలో ఉంది, ఇది స్టోర్ అయి ఉంటుంది. మన ఫాషియాలో ఇప్పుడు ఊంబ్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఫాషియా తెలుస్తుంది. మనం అంతా గ్రిడ్ ఆఫ్ ఎనర్జీ సెంటర్స్. మనం ఏదైతే ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో ఇన్నర్ చైల్డ్ దగ్గర నుంచి ఆ కోపం ఉన్నా, భయం ఉన్నా, బాధ ఉన్నా, అవి ఆక్యుపై చేస్తున్నాయి. లవ్ బదులు లైట్ బదులు, దట్ ఈస్ అ డార్క్ ఎంటిటీస్. సో అవి ఉండడం వల్ల ఎనర్జీ, అది కూడా అది స్టాటిక్ ఎనర్జీ. దానివల్ల నా లైఫ్ ముందుకెళ్ళదు. నాలో ఎంత స్టాటిక్ ఎనర్జీ ఉంటే నా అకౌంట్లో డబ్బులు అంతా అలాగే ఉంటాయి, ముందుకెళ్ళవు, గ్రో అవ్వదు. లేకపోతే నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ముందుకెళ్ళదు, లేకపోతే నా కెరియర్లో గ్రోత్ ఉండదు. స్టాటిక్ ఎనర్జీ ఉంది కాబట్టి, నీలో ఉంది కాబట్టి. అది ఆ ఎనర్జీని ఏం చేయాలంటే మనం భూమాతకి ఇచ్చేయాలి. మనం అసలు ఆ ఎనర్జీని తీసుకొని వచ్చాం, మన ఇన్నర్ చైల్డ్కి చెప్పాలి అది నీది కాదు, అది నువ్వు సోల్ తెచ్చుకుంది. ఇక్కడ ఇక్కడ 3 రకాలుగా వస్తుంది. యాన్సిస్టర్స్ వాళ్ళు ప్రాసెస్ చేయింది వస్తుంది. మనం వీఆర్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ యాన్సిస్టర్స్. మన వెనకాల ఏముందో తెలుసుకోవాలి. సోల్ నుంచి పాస్ట్ లైఫ్లో సోల్ ఏం తెచ్చుకుందో ఎవ్రీథింగ్. ఆ ఎమోషన్ స్టాటిక్ ఎనర్జీని ఇక్కడికి మనం వచ్చిందే, ఈ భూమి మీదకి వచ్చిందే. అబండెన్స్ భూమిలో ఉన్న పువ్వులు, కాయలు, చెట్లు అసలు లేని అబండెన్స్ లేదు. ఒక్క ఎర్త్ మీదే ఉంది ఆ అబండెన్స్. ఒక్క ఎర్త్ మీదే ఉంది. బయో లైఫ్, బయో అంటే నేను గ్రో అవుతాను, చెట్టు గ్రో అవుతుంది, మన శరీరం గ్రో అవుతుంది. అక్కడ నీ గ్రోత్ సరిగా లేకపోయినప్పుడు నీ బాడీ ఎలా గ్రో అవ్వాలో, హెల్దీగా గ్రో అవుతుందా, నొప్పులతో గ్రో అవుతుందా, డిసీజెస్తో గ్రో అవుతుందా, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ అద్భుతంగా ఏం చేయాలో తెలియనంత డబ్బు ఉందా, అసలు డబ్బు ఏం చేయడానికి డబ్బు లేదా అనేది డిపెండ్ అయింటుంది. నువ్వు భూమాతతో కనెక్ట్ అయ్యావా లేదా. మనం వచ్చిందే మన స్టాటిక్ ఎమోషన్స్ని, కోపాన్ని, భయాన్ని. స్పాట్లు కోపం రావాలి. ఇప్పుడు కోపం రాకపోతే నీలో అడ్రినలిన్ కూడా ఇంపార్టెంటే. అది రాకపోతే నీలో యాక్షన్ ఉండదు, నీలో గ్రోత్ ఉండదు. ఉంది, కానీ ఆ కోపం వచ్చింది ఎంతసేపు ఉంచుకోవాలి, వచ్చిన వెంటనే దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎమోషన్స్ ఆర్ సో బ్యూటిఫుల్. నవ్వాలి, లేకపోతే నువ్వు ఎప్పుడు ఇలా ఉంటే మజానే రాదు కదా. ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి ఒకటే తింటావా నువ్వు, రైస్ దాంట్లో చట్నీ తింటావు ఉంటావు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది మన ఉగాది పచ్చడి. ఎందుకు అన్నీ తింటాం వేసుకొని, ఉగాది పచ్చడి అన్ని చేదు, పులుపు, తీపి అన్నీ ఉంటాయి కదా ఉగాది పచ్చడి. అవునా కాదా హర్షిత? ఎస్ చెప్తాను, ఉంది. అయితే ఎస్ మ్యామ్. ఉన్నప్పుడు ఎందుకు తింటాం అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ ద ఎమోషన్స్, కానీ వాటిని క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ ఎమోషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఏడుపు ఇంపార్టెంట్, బాధ ఇంపార్టెంట్, గ్రీఫ్ ఇంపార్టెంట్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మరి గ్రీఫ్లో ఉంటే గ్రీఫ్లోనే ఉండాలి. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఎమోషన్. అసలు ఇక్కడికి వచ్చిందే సోల్ అన్ని ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. సోల్ ఇస్ గాడ్ ఇస్ లవ్. లవ్లోంచి సోల్ వచ్చిందే ఈ విబ్జార్ని, అన్ని ఎమోషన్స్ని నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి. కానీ మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత, తిన్న తర్వాత బ్రష్ అలా చేసుకుంటాం పొద్దున్న లేవగానే, అలా చేసుకోవాలి. అది మర్చిపోయాం. ఆ కోపాన్ని మర్చిపోయినప్పుడు, ఈరోజు కలియుగంలో ఉన్నప్పుడు మన స్టాటిక్ ఎనర్జీ, ఎవరికైతే లైఫ్ ముందుకెళ్ళట్లేదో వాళ్ళకి క్లాస్, ఎవరికైతే ముందుకెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదో చెప్పే క్లాస్ ఇది. సో నీలో ఉన్న భయం, బాధ, కోపం స్టాటిక్ అయి ఉన్నాయి, ఉంచేసింది. ఇన్నర్ చైల్డ్ వాటిని ఫేస్ చేయడం ఇష్టం లేక, చిన్నప్పుడు అమ్మ నాన్న, ఇక్కడ అమ్మ నాన్న కూడా వస్తారు డెఫినెట్గా. అమ్మ నాన్న ఏదైతే అన్నారో, భయం, బాధ అమ్మ దగ్గర నుంచి నాకు ఇవ్వబడుతుంది పొట్టలో ఉన్నప్పుడే. ఇది నాది కాదు, నువ్వు లవ్, నీ ఒరిజినల్ సెల్ఫ్ ఇస్ హార్ట్ అనేది ప్రయాణమే మనం ఇక్కడ. ఎవరికైతే ఛాలెంజెస్ వస్తున్నాయో, ఎవరైతే ఇంకా అసలు ఏం చేసినా కూడా ప్యాటర్న్స్ కంప్లీట్గా రిటర్న్ అవుతున్నాయో, వాళ్ళకి ఇది ఈ నాలెడ్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగానే ప్యాటర్న్స్లోంచి సోల్ అసలు వచ్చిందే ప్యూరిఫై చేసుకోవడానికి, లెసన్ నేర్చుకోవడానికి, ఇవాల్వ్ అవ్వడానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇల్లు కట్టలేకపోతున్నాను. ఇల్లు కట్టాలి అంటే నాలో ఏముందో, స్టాటిక్ ఎనర్జీ, కోపం ఉందా, భయం ఉందా, ఎవరిని నేను భయపెడుతున్నాను, ఎవరి గురించి బాధపడుతున్నాను, ఎన్ని రోజులు ఉంచుకున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్తున్నాను హర్షిత, నీకు భయం వేసింది ఎవరి గురించి అన్నా, భయం వేసినప్పుడు ఒకళ్ళ మీద కోపం వచ్చింది, అలాగే ఉంచుకున్నావు కోపాన్ని ఇవాల్వ్ చేయలేదు, అంతే. ఆ కోపము నీ నీ మేనిఫెస్టేషన్స్ని ఆపేస్తుంది. అర్థమవుతుందా తల్లి? అది మనం ఇక్కడ చర్చించుకుంటాం. ఎవరి మీద కోపం ఉందో, ఎప్పుడు 15 సంవత్సరాల నుంచి ఉన్న కోపాన్ని కనుక నువ్వు తీసేయగలిగితే, ఆ ప్లేస్లో ఇట్ విల్ టర్న్ అస్ మనీ.
లవ్. లవ్ అండ్ లైట్ రాగానే వాళ్ళని ఫర్గివ్ చేయగానే హార్ట్లోకి వెళ్ళిపోతావు. హార్ట్, లవ్, ఈ మొడాలిటీ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ద హార్ట్. దట్ ఈస్ యువర్ ఒరిజినల్ సెల్ఫ్. లవ్ ఇస్ ఒరిజినల్ సెల్ఫ్. అసలు మనం ఇక్కడికి వచ్చిందే భూమి మీదకి లవ్ పాఠాలు నేర్చుకోవడానికి. లవ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి. యూనివర్స్, ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఉన్న శక్తి, శివ లవ్, ఈజ్ అ ఓషన్ ఆఫ్ లవ్. ఆయన్ని నేను ఎలా ఉంటుందో చూడాలి అని వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్, బాడీలీ ఎక్స్పీరియన్స్ చేయడండి శక్తి. బాడీ ఈజ్ ఎ ఫెమినైన్ ఎనర్జీ, బాడీ ఈజ్ యువర్ ఓన్ ఇన్నర్ చైల్డ్. అండ్ ఇది. సో ఇవి తెలుసుకోవాలి అంటే ఎవరైతే అడిగారో క్వశ్చన్, ఎస్, కోపం ఉండడం ఇంపార్టెంట్. ఉగాది పచ్చడి తిన్నట్టుగా అన్నిటినీ నేను లవ్ చేయగలగాలి, బట్ క్లీన్ చేసుకోవాలి, క్షమించాలి, అండ్ లెట్ గో చేయాలి ఆ సిచ్యువేషన్ని. ఒక్క 48 అవర్స్ కూడా ఉంచుకోకూడదు. ఇప్పుడు నాకు కూడా కోపం వస్తుంది, ఎందుకు రాదు? 3 డేస్ ఉండే కోపం అది వరకు 3 ఇయర్స్ ఉండే కోపం. ఇప్పుడు 3 సెకండ్స్ ఉండాలా వద్దా అని ఆలోచించుకునే స్టేట్కి వచ్చాను. అర్థమైంది తల్లి? అలా ఉండగానే ఏమవుతుంది, ఆ ప్లేస్లో లవ్ లైట్ ఇస్ భూమాత, సూర్యుడి నుంచి డబ్బులు వస్తాయి, బయట నుంచి రావు. యా యా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వన్స్ అగైన్ డబ్బులు ఎంత ఈజీగా వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఎగ్జాక్ట్లీ మన అండ్ వర్క్. యా ఎస్ తల్లి, ఇన్నర్ వర్క్, బాడీని చూసుకోవడమే, మనం ఏం చేయక్కర్లే. అండ్ ఈ క్వశ్చన్ అడిగిన ఆ సార్ కి, మన ఫాలోవర్ కి కూడా థ్యాంక్ యూ. రియల్లీ థ్యాంక్ ఎంతో యూ. మందికి ఆన్సర్ అయింది మీ ఎంతమందికి ఆన్సర్ మీ అయింది, అవును తల్లి. యా. ఎస్, ఇంకా పిల్లలు మీకేమైనా క్వశ్చన్స్ మహర్షి గారు? ఎస్ మ్యామ్. ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ మనకి ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా చాలా మంది వచ్చినారు. సో ఇన్నర్ చైల్డ్, మీరు ఎక్కువగా ఇన్నర్ చైల్డ్ అంటున్నారు కదా! సో ఇన్నర్ చైల్డ్ గురించి ఒకసారి కొంచెం చెప్పండి మ్యామ్, మనోళ్ళకి అర్థమయ్యేలాగా. వెరీ గుడ్, అసలు వాట్ ఈస్ ఎక్సలెంట్, ఇన్నర్ చైల్డ్? ఎక్సలెంట్ క్వశ్చన్. ఇన్నర్ చైల్డ్ నిజంగా చాలా మంది, హర్షిత, ప్రశాంత్, మీ అందరికి కూడా చెప్తున్నాను, ఇన్నర్ చైల్డ్ అనగానే ఒక బొమ్మ కొనుక్కొచ్చుకోవడం. ఇప్పుడు నా దగ్గర అది బెడ్ మీద పడుకుంది అది, సో ఇంకా లేపలేదని. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యూ. 7 ఏళ్ళు ఉండి వచ్చిన వాళ్ళు, జీరోలో అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుంచి ద చైల్డ్గా మన శరీరం నేర్చుకుంటుంది. యు ఆర్ ద సోల్, బట్ శరీరంగా అయినప్పుడు నర్వస్ సిస్టమ్, వేగస్ నర్వ్, అమ్మ అమ్మ వల్ల ఇలా భయపడినా, బాధపడినా, అమ్మ ఎమోషన్ వల్ల. ఇప్పుడు మనందరం పొట్టలోంచి వచ్చాం కదా, చైల్డ్ అంటే చెప్తాను, 0 to 1 ఇయర్. అమ్మ పొట్టలో ఉన్నప్పుడు అమ్మ కాఫీ తాగుతుంది, అమ్మ ఇప్పుడు అన్నం తింటుంది, అమ్మ ఇప్పుడు ఏడుస్తుంది, అమ్మ ఇప్పుడు డబ్బులు లేవని బాధపడుతుంది. ఎవ్రీథింగ్ చైల్డ్ నేర్చుకుంటుంది త్రూ ఎమోషన్. ఆ ఎమోషన్ అందించేది నరాలు, మన లోపల ఉన్న నర్వస్ సిస్టమ్. ఆ ఎమోషన్ అందుకున్నప్పుడు, ప్రతిసారి అందుకున్నప్పుడు అది ఒక ప్రోగ్రామ్ ఏర్పడుతుంది. ఓకే, డబ్బులు లేకపోతే ఇలా భయపడాలి, అమ్మ భయపడుతుంది, అమ్మ దగ్గర నుంచి నీకు ఎమోషన్ మళ్ళీ ఇవ్వబడుతుంది శరీరానికి. ఆల్రెడీ సోల్గా నువ్వేం చేసావో తెలుసు. ఇక్కడ ఊంబు క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఊంబులోంచి, బర్త్ కెనాల్లోంచి బయటకు వచ్చే వరకు తెలుసు నువ్వు దేనికి వచ్చావు. ద కాన్షియస్నెస్ ఇస్ వెరీ హైలో ఉంటుంది. ఒక్కసారి బర్త్ కెనాల్లోంచి రాగానే ఆల్ 5 ఎలిమెంట్స్ ఓపెన్ అవగానే, శ్వాస తీసుకోవడం మొదలు పెట్టగానే నీకు కాన్షియస్నెస్ పోతుంది. కాన్షియస్నెస్ నువ్వు వచ్చిందే లవ్గా మార్చడానికి. నువ్వు తెచ్చుకున్న భయాన్ని, బాధని, వరిని ఏవైతే తెచ్చుకున్నావో అమ్మ వాటిని పరిచయం చేయాలి శరీరం ద్వారానే. మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, హర్షిత అడిగింది చూసారు, శరీరం ద్వారా ఎలా మేనిఫెస్ట్ చేస్తారు? శరీరమే నీ ఇన్నర్, నీ నర్వస్ సిస్టమే, 3rd డైమెన్షనే, 3Dనే, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన ఈగోనే, అంటే కోపం, భయం, బాధ. ఇక్కడ 4 రకాలైన ఇన్నర్ చిల్డ్రన్ ఉంటారు. అమ్మ ఎమోషనల్గా దొరకనప్పుడు, నాన్న నీకు ఎమోషనల్గా నీకు సపోర్ట్ చేయనప్పుడు, లైక్ ఇద్దరు నీకు మెంటల్గా కానీ, ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, మనీ ప్రాబ్లమ్స్ కానీ, నీ కెరియర్ ఆపర్చునిటీస్ ప్రాబ్లం కానీ వచ్చినప్పుడు నాన్న ఊండు ఉంటుంది. అమ్మ ఊండు అంటే అదేదో ఊండు కాదు, వాళ్ళు ఏదో పొడవడం అట్లా కాదు, అసలు ఊండు అంటే దెబ్బ. అమ్మ ఎమోషనల్లీ షీఈస్ నాట్ లైక్ కంప్లీట్గా తను నీకు అవైలబుల్గా లేనప్పుడు, అమ్మకి చాలా పనులు ఉన్నప్పుడు, అమ్మ హ్యాపీగా లేనప్పుడు, అమ్మ ఎమోషనల్గా నువ్వే అమ్మకి సపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే లైక్ అమ్మ బాధపడుతుంది, అమ్మ నేను చేస్తాలే అని వచ్చిన పిల్లలు. అంటే దీంట్లో 4 రకాలైన ఇన్నర్ చిల్డ్రన్ ఉంటారు. ద వన్ ఈజ్ ఎవరైతే హీరోలాగా ఉంటారు, అమ్మ భయపడుతుంది, నాన్న బాధపడుతున్నారు, నేను మంచిగా ఉండాలి, ఆ ఎమోషన్లోంచి నేను ఇవాల్వ్ అయ్యి వీళ్ళకి హెల్ప్ చేయాలి. ఎవరైనా ఉన్నారా పిల్లలు, మీరు గబగబా అమ్మకు పని చేసి పెట్టడం, లేకపోతే అమ్మ భయపడుతూ ఉంటే నాన్న అమ్మ అరుచుకుంటూ ఉంటారు, అమ్మ నీకు నేను ఉన్నానమ్మా, నువ్వేం మరి ఒక నేను కూరలు తీసుకొస్తా అనేది ద చైల్డ్ ఇస్ ద హీరోగా మారుతారు.
ఈవెన్ అమ్మ నుంచి రావాల్సిన సపోర్ట్ లేదు, గాయం ఉంది, గాయాన్ని కార్పెట్ కింద పెట్టేసి ద చైల్డ్ ఇవాల్వ్స్. ఎందుకు మనం అలా చేస్తామంటే ఇన్నర్ చిల్డ్రన్గా మనకి మన పేరెంట్స్ సపోర్ట్ కావాలి. అదర్వైజ్ వీఆర్ ద సోషల్ యానిమల్స్. అమ్మ నాన్న అప్పుడు నేను ఫైట్ చేయలేను, ఫ్లై అవ్వలేను, నేను వెళ్ళి ఫారెన్ కంట్రీకి వెళ్ళలేను. నేను వెళ్తారా? వెళ్ళలేరు. ఎప్పుడంటే టీనేజ్ వచ్చాక అమ్మ నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతానంటారు. అప్పుడు వెళ్ళలేవు, అలా అని ఫైట్ చేయలేవు నువ్వు అమ్మ నాన్నతో. చేస్తావా? నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు ఎలా ఉన్నావు అంటే అమ్మ ఎలా ఉన్నా చేయలేవు కదా, బికాజ్ యూ హ్యావ్ టు గెయిన్ పాయింట్స్. నీకు ఫుడ్ కావాలంటే అమ్మ నాన్ననే నీకు తెలిసిన మైండ్ అది. దట్ ఈస్ ద చైల్డ్. దానికి తెలిసింది ఒకటే ఒకటే, ఫ్రీజ్ అయిపోవడం. లేకపోతే ఇక్కడ ఫ్రీజ్ అయ్యే చిల్డ్రన్ ఉంటారు. ఒకటి ద హీరో అవుతావు నువ్వు, అమ్మా నేను చేస్తా అని హీరోగా ఉంటావు. కానీ పెయిన్ ఉంది నీకు, అమ్మ నాన్న నుంచి రాలా గాయం, నువ్వు సోల్ నుంచి తెచ్చుకున్న గాయం నీలోనే ఉంది, భయం ఉంది, బాధ ఉంది, కోపం ఉంది. అమ్మ నీకు ఇచ్చిన ఎమోషన్ మొత్తం నీ దగ్గర డంప్ అయి ఉంది. కానీ నువ్వేమయ్యావు? నువ్వు హీరో అయ్యావు. రెండోది ఇంకొకళ్ళు అవుతారంటే ఫ్రీజ్ అవుతారు, అంటే కనపడరు అసలు మీరు. ఇట్స్ లైక్ ఎస్కేపింగ్ మోడల్. అమ్మ నాన్న గొడవ పడుతున్నారు, నేను వెళ్ళిపోతాను, నేను గోడ మీద పువ్వు అవుతా, నేనేం కదలను, ఇక్కడ నుంచి ఉంటా, నవ్వుతూనే ఉంటా, నేనేం మాట్లాడను అనే చైల్డ్ అవుతారు. దట్ ఈస్ ద చైల్డ్. ఇంకొకళ్ళు ఏమవుతారంటే విక్టిమ్గా, అంటే బాధపడుతూనే ఉంటారు, అన్నీ చెప్తూ ఉంటారు, బాధపడుతూ నాకేం రాదు అని ఏడుస్తూ ఉంటారు. ఇంకొక చైల్డ్ ఏంటంటే రెబెల్ అవుతారు. రెబెల్, సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది, మారు మారు మారు, నేను అరుస్తా కొడతా అని యాంగర్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ 4 రకాలైన చిల్డ్రన్ ఉంటుంది. దాంట్లో నువ్వు ఏ టైపో ఆ టైప్ని మెయింటైన్ చేస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్. నీ ఐడెంటిటీ అది, ద ఫాల్స్ ఐడెంటిటీ, దట్ ఈస్ ద ఇన్నర్ చైల్డ్. ఒరిజినల్గా నువ్వెవరు అసలు, ఏమని వచ్చావు నువ్వు? యు ఆర్ ద అబండెంట్, యు ఆర్ ద వర్దీనెస్. లేకపోతే బయట నుంచి చూస్తున్నావు వాల్యూ. అమ్మ నాన్న నాకు వాల్యూ ఇస్తారా లేదా? నాకు వాల్యూ ఇవ్వాలి. అమ్మ నాన్న ఏమని అవునా సరే, దాంట్లో నేను హీరోనన్నా అవుతా, లేకపోతే ఫ్రీజర్ అవుతా, లేకపోతే పీపుల్ ప్లీజింగ్గా అవుతా. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ 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 ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేస్తా, లేకపోతే వెళ్ళి రెబెల్ అవుతా. ఈ 4 ఇన్నర్ చిల్డ్రన్ మనలో ఉంటారు ఎప్పుడు కూడా, ప్రతి మనిషికి. రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వచ్చినా, లేకపోతే కెరియర్లో నువ్వు వెళ్ళి నీ వర్దీనెస్ని చూపించుకోవాలని ట్రై చేస్తున్నా, అది హీరోయిజం. దానికి అర్థమవుతుందా ప్రశాంత్ అన్న హర్షిత? ద హీరో చైల్డ్ అది. అది ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది, బెటర్గా అవ్వాలనుకుంటుంది. ఒరిజినల్ ద హయ్యర్ సెల్ఫ్ వచ్చే ఎనర్జీ హార్ట్ నుంచి వస్తుంది, అది నీకు రావట్లేదు. ఇన్నర్ చైల్డ్ అంటేనే అది అమ్మ నాన్న ఊండ్. దానికి మనం ఏం చెప్తామంటే ఇక్కడ తల్లి అమ్మ నాన్న వాళ్ళు కూడా అమ్మమ్మ నాన్న నుంచి తెచ్చుకున్నారు, వాళ్ళ దగ్గర ఏముందో అది ఇచ్చారు. అమ్మమ్మ కూడా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంది, ఇది యాన్సిస్టర్స్ నుంచి వచ్చింది, అది నువ్వు కాదు. సోల్ నుంచి వచ్చింది, అది నువ్వు కాదు. బయట నుంచి అందరూ ఇవ్వట్లా నీకు వాల్యూ, అది నువ్వు కాదు. యు ఆర్ ద లవ్, యు ఆర్ ద హయ్యర్ సెల్ఫ్ అని మన కాన్షియస్లీ మనం చైల్డ్కి చెప్పిన రోజు, దాని మెమరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని లెట్ గో చేసిన రోజు, ఆ మెమరీని మనం మళ్ళీ కూర్చొని రీరైట్ చేసిన రోజు, ఆ రోజు అసలైన వర్దీనెస్. ప్రపంచంలో నిన్నెవరు చూడక్కర్లా, నిన్నే అందరు చూస్తారు, నువ్వెవరిని చూడక్కర్లేదు. బికాస్ దట్ ఈస్ ద అథెంటిక్ సెల్ఫ్. అథెంటిక్ సెల్ఫ్ ట్రై చేయక్కర్లేదు. అథెంటిక్ సెల్ఫ్ ఇప్పుడు నాకు యూట్యూబ్లో ఎన్ని లైక్స్ వచ్చినాయని చూసుకోకర్లేదు, బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఇన్నర్ చైల్డ్. ఇన్నర్ చైల్డ్తో వర్క్ చేసిన వెంటనే నా లోపల ఉన్న డార్క్ని అదేం చేస్తుంది, డార్క్నెస్ని కనపడినట్లు. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇందాక కోపం, భయం, బాధ, అమ్మ మీద కోపం వచ్చింది, కానీ కోపం వస్తే అమ్మ నాకు ఫుడ్ పెడుతుందా? నాన్న నన్ను గౌరవించరు, నన్ను ఇంట్లో చూడరు. సో ఏం చేసింది, ఆ కోపాన్ని, భయాన్ని, బాధని దాచిపెట్టింది. చైల్డ్ ఒక్కటే చేయలే పాపం, దానికి అది అనుకుంటుంది నేను చేస్తున్నాను అనుకుంటుంది. బట్ ఎమోషన్ ఈస్ బీన్ క్యారీడ్ ఫ్రమ్ ద సత్యయుగం నుంచి కలియుగకు వచ్చేసింది, మొత్తం డార్క్ అయిపోయింది. ఇప్పుడు కలియుగ ఇస్ రస్టెడ్. సో డార్క్ అయిన దాన్ని మనం మళ్ళీ లైట్ చేయడం అనేది పట్టుకోవాల్సింది ఇన్నర్ చైల్డ్ని. అండ్ హయ్యర్ మైండ్ అంటే ఏంటి, నీ సోల్ అంటే ఏంటి, కాన్షియస్నెస్ అంటే ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత ఇన్నర్ చైల్డ్ వర్క్ చేయాలి. నువ్వు ఇన్నర్ చైల్డ్ వర్క్ అంటే అసలు ఇన్నర్ చైల్డ్కి చెప్పాలంటే నువ్వెవరో నీకు ముందు తెలియాలి, అవునా? ఇప్పుడు నువ్వు ఒక పేరెంట్ అవ్వాలి అంటే నీకు ఒక ఏజ్ రావాలి, పెళ్లి చేసుకోవాలి, ఊంబు రెడీ అవ్వాలి, అప్పుడు నువ్వు పిల్లని ఎలా కంటావో అలాగే చైల్డ్ని టీచ్ చేయాలి అంటే నువ్వెవరో తెలుసుకోవాలి ముందు,
నువ్వు కాన్షియస్నెస్ని ఎక్స్పాండ్ చేయాలి, చేసి చైల్డ్కి చెప్పాలి. నీ లోపలే ఉంటుంది. నీ సెల్ఫ్తో నువ్వు కూర్చొని మాట్లాడితే చాలు. నీ భయాన్ని పట్టుకున్నా చాలు, బాధని పట్టుకున్నా చాలు, కోపం వచ్చినప్పుడు దాన్ని పట్టుకున్నా చాలు. నీ చైల్డ్ ఈస్ దేర్ అండర్, ఆ చైల్డ్ ఇస్ ద దాని అన్కాన్షియస్ స్టేట్లో వాటిని రిప్రెస్ చేసి ఉంచుతుంది, అవి పైకి కనపడకుండా. పాపం దానికి తెలియని ఒకటి ఏంటంటే యూనివర్స్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఏదైతే కింద రిప్రెస్ అయిందో అదే వస్తుంది సిచ్యువేషన్. ఎందుకంటే క్లీన్ చేస్తుంది. యూనివర్స్కి హైడింగ్ ఏం లేదు. యూ కాంట్ హైడ్ ఫ్రమ్ యూనివర్స్, ఎస్పెషల్లీ అట్ దిస్ టైమ్ ఆఫ్ పీరియడ్ యూ కాంట్ హైడ్ ఎనీథింగ్. ఓకే, సో ఇన్నర్ చైల్డ్ వర్క్ అంటే యువర్ ఓన్ సెల్ఫ్ వర్క్. నీలో బాధ వచ్చినా, భయం వచ్చినా, గాయం వచ్చినా, గాయపడిన రిలేషన్షిప్స్ ఉన్నా, గాయపడిన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉన్నా, అంటే ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ముందుకు వెళ్ళలేకపోతున్న కెరియర్లో, రిలేషన్షిప్స్లో గొడవలు అవుతున్నా, నువ్వు ప్రూవ్ చేస్తున్నా, నిన్నెవరు పట్టించుకోపోతున్నా, అండ్ ఆల్వేస్ యాంగర్ ఇష్యూస్ ఉన్నా, ఆల్వేస్ భయం ఇష్యూస్ ఉన్నా, ఆల్వేస్ అన్వర్దినెస్ ఫీల్ అవుతున్నా, సాడ్ అవుతున్నా, దాట్ ఈస్ ద ఇన్నర్ చైల్డ్. ఇన్నర్ చైల్డ్ వర్క్ చేయాల్సిందే. బికాస్ అది ఆపేసింది. ఇన్నర్ చైల్డ్ ఎందుకు వస్తున్నాయో కన్ఫ్యూజన్, ఎందుకు వస్తున్నాయి నాకు ఈ భయాలు, బాధలు, అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్నా ప్రతి ఆర్గాన్లో దాచిపోతుంది. దిస్ ఇస్ ద స్టాటిక్ ఎనర్జీ. అది దానంతా దాన్ని అది కదలలేదు అన్లెస్ మనం దాన్ని రిలీజ్ చేస్తే తప్ప. ఇన్నర్ చైల్డ్ దాన్ని ఏం చేసిందంటే మొత్తం తీసుకెళ్ళి కార్పెట్ కింద భద్రం వేసినట్టు చేసింది, మన సబ్ కాన్షియస్ మైండ్లోకి తీసుకెళ్ళి పడేసి శరీరం. So work is very important, Prashant. I hope you understood this. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లారిటీగా లేయర్స్ కూడా చెప్పినారు మంచిగా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇన్నర్ చైల్డ్ వర్క్ ఇంపార్టెంట్ అంటావా కాదంటావా? మనకు డబ్బులు రావాలన్నా డెఫినెట్గా మ్యామ్. అది డెఫినెట్గా చేయకపోతే ఎక్కడికి రిలేషన్షిప్స్. వెళ్ళాం మనం. ఈవెన్ ఇప్పుడు నేను కూడా ప్రశాంత్, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే వర్క్ పొద్దున్న లేవగానే నీ సెల్ఫ్తో నువ్వు కూర్చోవాలి. నువ్వు థ్యాంక్స్ ఐ లవ్ యూతో స్టార్ట్ చేయాలి. మన క్లాస్లో ఎలా ఉంటుందంటే టీచింగ్ థ్యాంక్ యూతో స్టార్ట్ అవ్వగానే నువ్వు యూ బికమ్ ద, నీకు ఇక్కడ ఇన్నర్ చైల్డ్కి నువ్వు అదే తప్ప ఇంకెవరు ఉన్నారని తెలియదు. ఇట్ లిజన్స్ టు యువర్ వాయిస్. ఎవ్రీ వాయిస్ బయట నుంచి వినిపించేది కూడా నీ వాయిసే అనుకుంటుంది. దట్ ఈస్ అ సూక్ష్మ శరీరంలో ఉంటుంది. దట్స్ అ చైల్డ్ పార్ట్. అమ్మ పొట్టలో ఏం నేర్చుకుందో అదే అనుకుంటుంది. అమ్మ పొట్టలో వినిపించేది అమ్మ మాట, నాన్న మాటే అనుకుంటుంది. ఎవ్రీ మ్యాన్ మాట నాన్న మాట అనుకుంటుంది. ఎవ్రీ ఫెమినైన్ మాట అమ్మ మాట అనుకుంటుంది. మనం ఏది మనం మాట్లాడిన మనలోనే రెండు ఉంటాయి. చెప్పాను కదా, కంట్రోలర్ ఫిక్సర్ రెండు ఉంటాయి మనలోని. ఈగో ఇవన్నీ తెలుసుకోవడం మాకు కష్టమండి అనే వాళ్ళు కూడా ఉంటారు. మనము ఏ కష్టం లేకుండా మనం డిజైన్ చేసిన క్లాస్. అసలు మనం ఏమి వాళ్ళే నేర్చుకోకర్లా. వెన్ యూ దే సిట్ ఇన్ ద మార్నింగ్ మెడిటేషన్ చేసినప్పుడు మార్నింగ్ లేవగానే నీ సెల్ఫ్తో నువ్వు మాట్లాడుకుంటావు, నీ అద్దంలో నువ్వు చూసుకుంటావు, లేకపోతే థ్యాంక్ యూతో మొదలు పెడతావు. థ్యాంక్ యూతో మొదలు పెట్టగానే హార్ట్లో ఉంటావు. హార్ట్లో ఉండగానే నీ అథెంటిక్ సెల్ఫ్ వస్తుంది. అథెంటిక్ సెల్ఫ్ ఉండగానే నీ చైల్డ్ wounded సెల్ఫ్కి అదొక రిలాక్సేషన్ కదా. ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూర్చోవాలి. బాధలో ఉన్నప్పుడు ఎక్కువసేపు కూర్చోవాలండి చైల్డ్ తోటి. వెన్ యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద డేస్ ఆఫ్ బ్యాడ్ డేస్ ఛాలెంజ్ డేస్తో నీ సెల్ఫ్తో కూర్చోవాలి. ఎందుకంటే అది లాక్ వేసుకుంది అంటే, మొన్న కూడా క్లాసులో చెప్పాను, హరికేన్ లాక్ అని. సూర్యుడు భూమికి డిస్కనెక్ట్ అయిపోతాం. అసలు డబ్బులు రావాలన్నా భూమి నుంచే వస్తాయి. ఇది సూర్యుడి నుంచే వస్తుంది మనకు. అక్కడి నుంచి వచ్చిన శక్తి సోర్స్ నుంచి వస్తాయి ఏదైనా. మనం డబ్బులు లేవు అని బాధపడుతున్నప్పుడు అది కంప్లీట్ లాక్ చేసుకున్నప్పుడు దాంతో కూర్చోవాలి. కాదమ్మా, ఈ నీ భయం బాధతో కూర్చొని అవి నీవు కాదు రిలీజ్ చేయని భూమాతకి ఇస్తే డబ్బులు వస్తాయి. ఎలా ఎందుకు రావు చూడండి. మ్యామ్ ఇక్కడ జస్ట్ యాడ్ ఆన్ దాట్ అంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. లైక్ అంటే అది కూడా మెసేజ్ నుంచే. మ్యామ్ మనం ఎందుకు ఊరికే చెప్పాలి లైక్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. అసలు ఎందుకు మనం ఎందుకు చెప్పాలి ఊరికే? అసలు అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందని చెప్పి అడిగినారనమాట. ఒక్కసారి కొంచెం గ్లిమ్స్ ఇవ్వండి మ్యామ్ దాని గురించి. ఎగ్జాక్ట్లీ. మనం ఎందుకు థ్యాంక్ యూ అలా చెప్పాలి? రియల్గా ఇక్కడ చైల్డ్ దానికి తెలిసింది ఒక్కటే, ఇంకెవ్వరికి ఏం తెలియదు. అది దానికి మన కళ్ళని చూస్తుంది, మన మాటలు వింటుంది, మన 5 సెన్సెస్ని యూజ్ చేసుకుంటుంది. చైల్డ్ అనేది సూక్ష్మ శరీరం. దట్ ఈస్ ద డివైన్ ఇంటెలిజెన్స్, డివైన్ పార్ట్నర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిచువాలిటీ చూస్తే బాల త్రిపుర సుందరి, దాని డిజైర్ వల్లే భూమాతకి వస్తుంది, భూమి మీదకి వస్తుంది, చక్రాస్లోకి వస్తుంది, రూట్ చక్రాలకు వస్తేనే ఫిజికల్ బాడీ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా
ఇన్నర్ చైల్డ్ వర్క్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇన్నర్ చైల్డ్ ఇస్ ఇంపార్టెంట్. అసలు ఇన్నర్ చైల్డే లేకపోతే అసలు నీకులో రూట్లో అసలు నీకు ఫిజికల్ ఫామే ఉండదు, ఫిజికల్ ఎక్స్పీరియన్సే ఉండదు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ దట్ ఈస్ అ డిజైర్ టు ఈట్ కానీ, డిజైర్ టు హ్యావ్, డిజైర్ టు సీ ద లవ్. నాకు కోరుకుంది లవ్ అంటే ఎలా ఉంటుంది, ఫుడ్ అంటే ఎలా ఉంటుంది, లేకపోతే ప్లెజర్ అంటే ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు, దాన్ని ముఖ్యంగా ఇంట్లో అమ్మ నాన్న ప్లెజర్ కాకుండా వాళ్ళు స్ట్రెస్ అవుతున్నప్పుడు, ఏదైనా అవుతున్నప్పుడు ఆ సెల్ఫ్ అది నేను ఇలా అయిపోయానని దానంతట అదే బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయినప్పుడు మనం దాన్ని డెఫినెట్గా దాని దగ్గర కూర్చొని భయం వేసినప్పుడు, తల్లి అసలు నువ్వు వచ్చిందే భూమాతకి ఇచ్చేయడానికి, శరీరం ద్వారా అది లాక్ చేసేసుకుంది. రూట్ చక్రానే లాక్ చేసింది. అసలు ఫస్టే లాక్ చేసింది. భయం వేసినప్పుడు నర్వస్ సిస్టమ్, మన నరాలు ఇలా నర్వ్ సిస్టమ్ స్ట్రక్ అయింది. ప్రశాంత్ ఇంకొకసారి నువ్వు అడుగు, నా క్వశ్చన్ ఇంకొకసారి అడుగు. నేను ఐఎమ్ గోయింగ్ బియాండ్ మై కాన్షియస్నెస్ ఈస్ టేకింగ్ మీ సమ్వేర్. నీ క్వశ్చన్ కరెక్ట్గా అడిగినాను ఇంకొకసారి. యెస్ మ్యామ్. అంటే మనం ఎందుకు అంటే ఊరికే మనం అరే ఐయామ్ సారీ ఎందుకు చెప్పుకోవాలి? ఓకే. ప్లీజ్ ఫర్గివ్ మీ యాహ్! ఎందుకు ఎక్స్ చెప్పుకోవాలి? ఎక్సలెంట్. అసలు ఎందుకు యాహ్! యాహ్! చెప్పుకోవాలి అని చెప్పి. ఇట్స్ గాన్ ఔట్ ఆఫ్ మై మైండ్. సారీ. ఎందుకు ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ చెప్పాలి అంటే, ఏదైతే అమ్మ అందరికీ గాయాలున్నాయి. ఈరోజు డబుల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గాయం ఉంది. రిలేషన్‌షిప్స్‌లో ఉన్న వాళ్ళకి గాయం ఉంది. చైల్డ్‌లో గాయపడింది. అదే క్లోజ్ చేసేసింది. అసలు డివైన్ ఎంట్రీనే క్లోజ్ చేసింది. అలాగే శరీరంలో ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గాయం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు అమ్మ ఎప్పుడైనా ఇప్పుడు అమ్మ పిలిచినప్పుడు రాలా? వచ్చి పిల్లలు ఎంత బొంగమూతి పెడతారండి. ఒకసారి చూడండి. ఎంత బతిమలాడాల్సొస్తుంది. తిన్నాను, తినమ్మా, ప్లీజ్, 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 ప్లీజ్ నా బంగారం గదు. అవునా కాదా? ఇక్కడ మా హర్షిత అందరికంటే చిన్నపిల్ల. ఆ తర్వాత చిన్నపిల్లోడు మా ప్రశాంత్. అమ్మలు ఎంత బతిమలాడతారు చెప్పు హర్షిత? నువ్వు చెప్పు. బతిమలాడతారా? చాలా చాలా చాలా. ఎంత బెంగ పడతావు నువ్వు? ఎంత ఎంత చేస్తావు నువ్వు? నేను చెప్పా. ఏదో కన్విన్స్ అయితే గాని రావు, ఈగోలోంచి బయటికి రావు కదా! ఆ, సో, ఆన్ గోయింగ్ మన చైల్డే మనకు ఇంపార్టెంట్. ఆన్ గోయింగ్ చాంటింగ్ ఆఫ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ వర్డ్స్ వింటున్నప్పుడు, శబ్దం ఉన్నప్పుడు, నీ ఇన్నర్ చైల్డ్ ఇస్ ద సైకీ ఇస్ వాటర్ ఎలిమెంట్. దానిలో ఆన్ గోయింగ్ ఇంప్రింట్స్ ఆఫ్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ అంటే అనుకుంటుంది అమ్మా నాన్న నాకు సారీ చెప్తున్నారు, కంటిన్యూస్గా నాకు సారీ చెప్తున్నారు. దే ఆర్ ఎట్ ప్రెసెంట్ రైట్ నౌ, దే ఆర్ ప్రెసెంట్ విత్ మీ అని మన సైకికి తెలిసినప్పుడు లైఫ్ ఎంత మారుతుందో మనకే తెలియదు. సో వెన్ యూ స్టార్ట్ చాంటింగ్ ఓపెన్ పోను, యువర్ అథెంటిక్ సెల్ఫ్గా నువ్వు మారి నీకు అర్థం తెలుసుకుని నీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. వెన్ యూ ఓపెన్ యువర్ హార్ట్ చక్ర రైజ్ అవుతాయి, ఎనర్జీ స్టార్ట్స్ రైజింగ్ అప్వర్డ్స్, కంప్లీట్గా పైకి వెళ్తాయి. పైకి వెళ్ళినప్పుడు యూ స్టార్ట్ సీయింగ్ ద డిఫరెన్స్ లైఫ్లో. వాటర్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్నప్పుడు మన ఇమోట్ చేసిన ఎక్స్పెరిమెంట్ లాగా ఎవ్రీథింగ్ క్యారీస్ ద వర్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వైబ్రేషన్. ఈ వైబ్రేషన్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే శబ్దం మీరు ఎప్పుడైనా దీపం పెట్టినప్పుడు గుర్తుందా అండి? ఏదైనా ఒక దీపం పెట్టండి, అక్కడ పైన వినాయక స్వామి ఎదురుగా పెడతాం ఇప్పుడు మనం, విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుడిలోంచి చీయడినా, లేకపోతే ఆ దీపంలోంచి విఘ్నేశ్వరుడు ఇలా పడిన కాంతి పడిన, ఇట్ టేక్స్ ద ఫామ్ ఎలాగ చేస్తుందో ఈ వర్డ్స్ కూడా, మన కంటిన్యూస్ వర్డ్స్ కూడా వాటర్ మీద ఒక ఒక కొత్త ఎనర్జీని ఓపెన్ చేస్తాయి. ఇట్స్ లైట్ టువర్డ్స్ శరీరంలో. మన శరీరమే మన ఇన్నర్ చైల్డ్, నర్వస్ సిస్టమే, దానికి లైట్ పడుతుంది. దానికి ఓకే డార్క్లో ఉన్న చైల్డ్, అందరు డార్క్లో ఉంటారా? డబ్బులు ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ, రిలేషన్షిప్స్లో బాగాలేని వాళ్ళందరూ, అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ, రిపీటెడ్ హెల్త్ ఇష్యూస్, రిపిటేషన్ మనీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ, రిపీటెడ్ కెరియర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ చైల్డ్హుడ్లో ఉన్నారండి. చైల్డ్ ఇస్ ఇన్ ద వుడ్, చైల్డ్ ఇస్ ఇన్ ద డార్క్. ద మూమెంట్ నువ్వు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పినప్పుడు అర్థం చేసుకొని, క్లాస్లో ఉన్నప్పుడు అర్థం చేసుకొని, ఈవెన్ డాక్టర్ హ్యూలన్ చెప్తారు, జస్ట్ చాంట్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, బికాస్ వాటర్ 75% ఇస్ వాటర్. మనం ఆక్సిజన్ 85%.
దీని ద్వారా ఒక డిఫరెంట్ ఆక్సిజన్ వెళ్తుంది. మనం ఇక్కడ డిఫరెంట్గా చేస్తాం, పైకి చెప్తాము, విస్పర్ చేస్తాము. సో డిఫరెంట్ వేస్లో ద ఎయిర్ ఎలిమెంట్ వెళ్తుంది అండ్ ద లైట్ వెళ్తుంది. అండ్ హార్ట్లో నీ వేగస్ నర్వ్ ఓపెన్ అవుతుంది. నీ చైల్డ్ చూడగలుగుతుంది, ఓ సమ్ లైట్ ఈస్ కమింగ్, ఐ నీడ్ నాట్ బి వరీడ్ అని. కాన్స్టెంట్ చాంటింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. కాన్స్టెంట్ చాంటింగ్ అండ్ ఎవ్రీథింగ్. కొంతమంది అంటారు చూడు, వస్తువులకు కూడా చేసుకోవచ్చా? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ షీన్. అదే మనం నేర్చుకుంది, క్లాస్లో కూడా నేర్చుకుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్షియస్నెస్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పగానే నీ లోపల లైట్ పడగానే ఆ వస్తువునిలో లైట్ చూడగలుగుతాం, ఆ వస్తువులో డార్క్ కాకుండా. ఎవ్రీథింగ్ ఇస్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ద మోర్ యూ చాంట్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, లేకపోతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కనీసం 3000 సార్లు చెప్పాలి ప్రతిరోజు. చెప్పినప్పుడు చైల్డ్కి తలుపు ఓపెన్ అవుతుంది. దట్స్ సో ఇంపార్టెంట్. ఓకే, ఎస్ నాన్న. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ Ma'am, I'm sorry, please forgive me. Thank you, love you, ma'am. లవ్ యూ సో మచ్. ఏ మంత్ లో పుట్టిన వాళ్ళు ఏ పర్పస్ పైన ఏ కాంట్రాక్ట్ తో వస్తారు అనేది మనం ఈ కోర్సులో చెప్తున్నాము, ముందు కోర్సు. ఎస్, ఈ ఊంపు కోర్సులో డెఫినెట్గా ఏ మంత్లో పుట్టిన వాళ్ళకి ఎందుకు వచ్చారో కూడా తెలియాలండి. ఇప్పుడు ప్రతి ఇన్నర్ చైల్డ్, ప్రతి సోల్, వీఆర్ ఆల్ సోల్స్ బిఫోర్ ద బాడీ రాకముందు మనం ఎవరమో మొత్తం హిస్టరీ బట్టి మనకి ఈ బాడీ వస్తుంది, ఈ శరీరం వస్తుంది, ఈ లైఫ్ వస్తుంది. సోల్ పిన్ టు పిన్ బ్లూ ప్రింట్లో రాసుకొని వస్తుంది. బ్లూ ప్రింట్ కూడా మనం చెప్తాం. చెప్పినప్పుడు ఈ పర్టికులర్ మంత్ ఇప్పుడు మనం మెడిటేషన్ ద్వారా నేర్చుకుంటాం. మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ ఆల్ఫా స్టేట్లో కూర్చొని కాన్షియస్నెస్ మళ్ళీ వేసుకుంటాం. ఊంబులో ఉన్నప్పుడు మీరు ఊంబు క్లాస్ కాబట్టి చెప్తాం, ఊంబులో ఉన్నప్పుడు మనం చెప్తాం, ఊంబులో ఉన్నప్పుడు ఒక మెడిటేషన్ ద్వారా చెప్పించాం. కాన్షియస్నెస్ ఇస్ కంప్లీట్లీ అవేకెండ్ దట్ టైం. బట్ అది ఒకసారి బర్త్ కెనాల్లోకి రాగానే ఎలా మర్చిపోతుందో ద సోల్, ద సేమ్ వే మనం మన పిల్లల్ని చూసినప్పుడు, లేకపోతే మన రిలేషన్షిప్స్ని చూసినప్పుడు, అరే ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు, అసలు ఎందుకు వీళ్ళు నాకు ఇదే పని, ఇదే ఛాలెంజ్ ఇస్తున్నారు అనుకున్నప్పుడు, మీరు కనుక నాలెడ్జ్ ఆఫ్ ఈ మంత్లో పుట్టిన వాళ్ళు ఎందుకు వచ్చారు అని తెలుసుకుంటే, ఇప్పుడు మనకి ఏంటి క్లారిటీ లేకే కదా మనం కొట్టుకున్నాము. వాళ్ళు ఇచ్చే అన్ప్లెజెంట్ రిలేషన్షిప్స్లో ఏంటి ప్రాబ్లమ్, అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్. మనీలో ఏంటి ప్రాబ్లం, దేంట్లో ఉన్న అన్ప్లెజెంట్. వాళ్ళకి డబ్బులు వస్తే పిల్లలకి మనకి హ్యాపీగా ఉంటాం, లేకపోతే పిల్లలకి ఉద్యోగం వస్తే హ్యాపీగా ఉంటాం, చదువుకుంటే బాగుంటుంది, వాళ్ళ బిహేవియర్ బాగుంటే బాగుంటాం కదా. అలాగే హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, అండ్ ఎనీ అదర్ రిలేషన్షిప్, ఎనీ అన్ప్లెజెంట్ రిలేషన్షిప్ వాళ్ళ నుంచి వస్తున్నప్పుడు వెన్ యు ఆర్ రిసీవింగ్ ట్రిగ్గరింగ్, ద ట్రిగ్గర్ నీలోనే ఉంది. కానీ దానికంటే బియాండ్ దట్ ఏ మంత్లో పుట్టిన వాళ్ళు ఏ ట్రిగ్గర్ని ఓపెన్ చేయడానికి వచ్చారు అని తెలుసుకుంటే, ఇంకా రిలేషన్షిప్స్లో ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే. నా పిల్లలు 2 అక్టోబర్ మంత్లో పుట్టారు. 2 ట్రిగ్గర్స్, ఒకళ్ళు కూడా కాదు, ఒక్క బాబు కూడా కాదు, 2 ట్రిగ్గర్స్ అయినప్పుడు ఏం ట్రిగ్గర్ చేస్తున్నారు, వాళ్ళు ఏం తెచ్చుకుంటారు అని తెలుసుకునేది ఇంపార్టెంట్. వాళ్ళు యాన్సెస్ట్రల్ కర్మ తెచ్చుకుంటారు, నెగిటివ్ కర్మ ఏదైతే. మనందరం కర్మ తెచ్చుకుంటాం, గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ 2 ఉంటాయి. మన ఎవ్రీ యాక్షన్ ఇస్ అ కర్మ. అదే చెప్పాను కదా, కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు హిట్ చేసినప్పుడు నేను వాళ్ళని ఓవర్టేక్ చేసి నా స్కిల్స్లో చేసుకోవడం గుడ్ కర్మ. అలాగే వాళ్ళకి డాష్ ఇచ్చి వాళ్ళని పడేసి నేను ముందుకెళ్ళడం అనేది బ్యాడ్ కర్మ. ద సోల్ కెన్ హ్యాస్ లైక్ ఇందాకే మా హర్షిత చెప్పింది, వీ హ్యావ్ విల్. ఐ కెన్ చూజ్ నెగిటివ్ టైప్ ఆఫ్ మీ ఆర్ పాజిటివ్. సో ఎప్పుడైతే నెగిటివ్ తీసుకున్నారో, కాన్బర్ట్ సిచ్యువేషన్ కదా, ఇప్పుడు నాకు కోపం వచ్చింది, అరిచాను, అప్పుడు నా కాన్బర్ట్ సిచ్యువేషన్ కాన్షియస్నెస్ హ్యాస్ టు టేక్ ద యాంగర్. దట్ ఈస్ ద ఓన్లీ వే ఇప్పుడు నాకు అవైలబుల్. అలా ఉన్నవి ఎన్నిసార్లు మన యాన్సిస్టర్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉన్న నెగిటివ్ ఎనర్జీని తెచ్చుకుంటారు అక్టోబర్ మంత్లో పుట్టిన వాళ్ళు. సో ఈచ్ టైం వాళ్ళకి తెలిసింది అది ఒక్కటే ఆయుధం, బికాస్ దే ఆర్ ఎంబాడెడ్, ద హోల్ బాడీ ఈజ్ ఎంబాడెడ్ విత్ ద నెగిటివ్ రియాక్షన్స్ అండ్ నెగిటివ్ ఎనర్జీని వాళ్ళకి తెలిసిన ఆయుధం. దే డు నాట్ నో ద అదర్ వే అరౌండ్. బట్ అలాంటప్పుడు ఓ మై గాడ్, నా పిల్లలు ఎందుకు ఇలాగా నెగిటివ్గా ఉన్నారు, కోపంగా ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు సడన్గా ట్విస్ట్ అవుతారు. ఈవెన్ సోల్ ఎప్పుడు అలా ఉండదు. 25 ఏళ్ల తర్వాత కూడా డిజైన్ చేసుకొచ్చుకుంటుంది, నీకు మొత్తం గ్రాఫ్ తీసుకుంటుంది. ఈ టైంలో నేను ఓపెన్ చేస్తా కర్మని,
ఈ టైంలో ఓపెన్ చేస్తాను. ట్యాప్ ఇట్స్ లైక్ ఎ ట్యాప్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పెద్ద ఇప్పుడు ఇది ఉంది జస్ట్ లైక్ దట్. ఇది ఒక పాత్ర ఉందనుకోండి, దీంట్లో నాకు గుడ్ గ్రెయిన్స్ వేసినాయి ఈ లైఫ్లో, ఈ లైఫ్లో బ్యాడ్ గ్రెయిన్స్, ఈ లైఫ్లో యాన్సిస్టర్స్ గ్రెయిన్స్ కూడా తెచ్చుకుంటా ఇవన్నీ అనుకున్నప్పుడు. నేను ఇక్కడ ట్యాప్ ఓపెన్ అయింది. ఏ గ్రెయిన్ అయినా ఎప్పుడైనా రావచ్చా, రాకూడదా? ఒకసారి రావాలా, రాకూడదు కదా. ఈరోజు చాలా బాగా జరిగింది, నా పిల్లలు చాలా బాగున్నారు 20 ఏళ్ళ వరకు. సడన్ గా నా బాబు వెళ్ళి మ్యూజిక్ చేసుకుంటా అన్నాడు. సో దట్ ఈస్ ఆ టైంలో ఏ గ్రెయిన్స్ వచ్చినాయి, యాన్సెస్ట్రల్ గ్రెయిన్స్ వచ్చినాయి నాలో. అర్థమవుతుందా? సో వచ్చినప్పుడు నాకు తెలియాలి ఎందుకు ఇలా ఉన్నాడు, సడన్ గా ఉన్నవాడు ఎందుకు ఇలా అయ్యాడు, ఎందుకు ఇలాగా మ్యూజిక్ వెళ్ళాడు అని చెప్పినప్పుడు నాకు భయం వేసినప్పుడు నేను బాధపడ్డాను. ఐ హ్యావ్ టేకెన్ మై ఓన్ పెయిన్ బాడీ. సో స్పిరిచువాలిటీ అనేది కంపల్సరీ. ఎందుకు అంటే నాది జులై బర్త్. ఇట్స్ ఎ సెల్ఫ్ ప్రొటెక్టర్. జులై బర్త్ అంటే నీ సెల్ఫ్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నీ చైల్డ్ని నువ్వు ప్రొటెక్ట్ చేస్తావు. ఆల్ జులై బర్త్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ, సో ఎవరైనా ఉన్నారా? యా, లుక్ ఎట్ దట్ హర్షిత. లుక్ ఎట్ దట్. దే ఆర్ ద ప్రొటెక్టర్స్. దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద చైల్డ్. అసలు తెలుస్తుంది కాన్షియస్నెస్ ఇవాల్వ్ అయ్యే మాస్టర్స్ ఎక్కువ జులైలో ఉంటారు. అది కూడా అందరు జులైలో ఉన్న వాళ్ళు ఉంటారా? అలా కూడా ఉండదు. ఇద్దరు అయిపోయింది, నీ పాత్రలో ఫుల్ అయింది ఇక్కడ. యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. యూ హ్యావ్ టు క్లీన్ అన్నప్పుడు వెన్ ద సోల్ వాంట్స్ టు సఫరింగ్ ఇంకా నాకు వద్దు అనుకున్నప్పుడు అందరూ ఇప్పుడు చూడండి, అందరూ అంటారు ఏంటంటే అందరూ యాన్సిస్టర్స్ నుంచి వచ్చారు, అందరికీ ఉంటాయి కదా మరి ప్రాబ్లమ్స్, మరి వీళ్ళకి ఇంత చెడ్డగా ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంత కోపంగా ఉన్న డబ్బులు ఉన్నాయి అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు హర్షిత, am I right or not? ఈ ఈ ఈ ఎస్. ఈ ట్యాప్ ఇంకా ఓపెన్ అవ్వాలి. కొంతమంది ఏంటంటే సోల్ జర్నీలో ఇట్స్ స్పిరిచువల్. ఇప్పుడు మెయిన్ 4D 5D ఎందుకు తెలుసుకోవాలి అని అంటే డెఫినెట్గా సోల్ జర్నీలో వద్దు నేను ఈ లైఫ్ వద్దు, నెక్స్ట్ లైఫ్లో తీసుకుంటాను యాన్సిస్ట్రల్ కర్మ అని కూడా డిజైన్ చేసుకొస్తారు. ఐ వాంట్ టు ఎస్పెషల్లీ మిడిల్ బర్త్ ఉన్న వాళ్ళు ఎక్కువ కర్మ తీసుకొచ్చుకోరు. ఫస్ట్ చైల్డ్ అండ్ ద లాస్ట్ చైల్డ్ విల్ క్యారీ ద కర్మ జనరల్లీ, ఇన్ జనరల్. అదర్వైజ్ కొన్ని క్లాస్ అండ్ బెత్స్ ఉంటాయి. ఈ స్పిరిచువాలిటీ ఇదంతా కూడా మాస్టరింగ్ ఆత్మ దగ్గర నేర్చుకున్నాను నేను. సో ఆత్మ హీలింగ్ మాస్టరీలో నేర్చుకున్నాను. సో ఎవ్రీ నైట్ ద సోల్ విల్ క్యారీ ఆల్ సైడ్స్ ఆఫ్ కర్మాస్ తెచ్చుకుంటాం, గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నాకు గుడ్ ఉందంటే నెక్స్ట్ డే బ్యాడ్ ఉంటుందా, వస్తుందేమో అంటే హోపోనుపోను వల్ల ఈ బ్యాడ్ గ్రెయిన్స్ అన్ని కూడా యూ కెన్ టర్న్. ఆన్ గోయింగ్ చాంటింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. ఈ హోపోనుపోను మొడాలిటీ వల్ల ఏమవుతుందంటే చాలా కర్మలు, ప్రారంధ కర్మలని మనం ఇవాల్వ్ అవ్వచ్చు. చాలా మంది అంటారు కర్మ వచ్చిందంటే మరి అనుభవించాలి కదా అంటే ఇంకా మనం అనుభవించి లెసన్ నేర్చుకునే అంత టైం లేదు. మనం చాలా అనుభవించాం కాబట్టి సఫరింగ్ వచ్చేసింది. వెన్ ద సఫరింగ్ స్టార్ట్స్, అమ్మో ఐ కాంట్ అన్నప్పుడు మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి, ఫ్రాగ్ కనుక వేడి నీళ్ళు ఉన్నంత కొంత మడుకు ఉంటుంది, ఎక్కువ వేడైపోయి జంప్ అంటే ఆల్రెడీ ఇక్కడ దాకా ఫిల్ అయిపోయింది. చాలా భరించాం మన సఫరింగ్ని. యూ కాంట్ భరించినప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే. ఇంకా దేర్ ఇస్ నో అదర్ వే. యూ కాంట్ సఫర్ ఎనీ మోర్. కర్మ అంటే ఎన్లైట్మెంట్ ఇస్ ద ఓన్లీ వే. సో మీరు అడిగిన క్వశ్చన్కి మంత్ తెలుసుకుంటా అంటే యా, వెన్ ఐ కేమ్ టు నో ఓకే అజయ్ దీనికి ఇదా తీసుకొచ్చింది, సో నేను ఇదా అని తెలిసినప్పుడు మా రిలేషన్షిప్లో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్. మా అజయ్కి నేను చెప్పను కూడా చెప్పకల్లా, దాని కళ్ళు చెప్తాయి, నా బాడీ లాంగ్వేజ్ చెప్తుంది, నా హార్ట్ నేను ఇచ్చే వైబ్రేషన్ చెప్తుంది. వీఆర్ ఆల్ వైబ్రేషనల్ బీయింగ్స్ బై ద వే. మన వైబ్రేషన్ ఎటు వెళ్తుందో అది అదర్ సోల్ విల్ రిసీవ్. నా నుంచి కంపాషన్ అండ్ లాట్ ఆఫ్ ఇంకా లాట్ ఆఫ్ ఇష్టం ఏర్పడుతుంది. The more he is becoming a rebel, oh my God, this is ancestry is coming. I need to, it's my responsibility because there is nobody there. Everybody is showing your own birth karma purpose. You have to protect them. Andukani they have chosen. ఆ సోల్ Thank లెవెల్ you, ma'am. అజయ్కి తెలుసు, సంజయ్కి తెలుసు, అండ్ నాకు తెలుసు. వెన్ ఐ కమ్ ఇన్ టు దిస్ కాన్షియస్నెస్, ఈ లిమిటెడ్ కాన్షియస్నెస్ కెనాట్ అండర్స్టాండ్ దట్ 3D కాన్షియస్నెస్. వెన్ యూ రేస్ యూ స్టార్ట్ రిసీవింగ్ ఆల్ ద హయ్యర్ మైండ్స్. మనం అంటారు చూడు కొన్ని లాంగ్వేజెస్లో ఏంజలిక్. సో దెర్ ఆర్ సో మెనీ. ఈవెన్ చక్ర క్లాస్లోకి వెళ్తే రూట్ చక్రాలు, సక్రల్ చక్రాలో ఉన్న కృష్ణ, ఆంజనేయ స్వామి, లేకపోతే త్రిపుర భైరవి, ఈవెన్ మనం ప్రతి వాళ్ళకు కూడా వీ హ్యావ్ యాక్సెస్ టు టాక్ టు దెమ్ అండ్ చేయడం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఖాళీ ప్రాజెక్ట్ చేస్తున్నాను, దాంతో ఐ కెన్ టాక్ టు దట్ వాళ్ళని
డేటీస్తో మనం కమ్యూనికేషన్. డేటీస్ అంటే ఇప్పుడు మనం కూర్చొని పూజ చేసే వరకే మన పెద్దవాళ్ళు నేర్పించారు, అదే తెలుసుకున్నాం, రిలీజియన్ ఫాలో అయ్యే ధర్మం. కానీ బియాండ్ ద రిలీజియన్ ఇస్ కర్మ క్లీనింగ్, సోల్ ఇస్ బియాండ్ ద రిలీజియన్. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకొక క్వశ్చన్. చెప్పండి. క్లాస్ లో మ్యారేజ్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, ఊంబు గురించి అన్ని చెప్తారా? ఎస్. సో ఊంబ్ క్లాస్లో ఎక్కువ ఏంటంటే మన లోపల ఎమోషన్స్, అమ్మ పొట్టలోంచి రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఊంబ్ అండి. ఊంబ్లో ఉండే క్రియేటివ్ ఎనర్జీ ఇప్పుడు ఊంబ్ క్లాస్లో వస్తే అన్నీ నీకు తెలిసిపోతాయి. we came here to create love in the family. We came here to ఇక్కడికి మనం వచ్చిందే క్రియేట్ లవ్ ఇన్ ద అబండెన్స్. అండ్ అన్నిట్లో లవ్. లక్ష్మీదేవి ఇస్ లైక్ గాడెస్. లక్ష్మీదేవి ఇస్ లవ్ అండ్ షీ ఈస్ బ్యూటిఫుల్. దీన్ని తీసుకురావడానికి వచ్చినప్పుడు మన లోపల డార్క్ ఉన్నప్పుడు అంటే కోపం, భయం, బాధ, ఇన్నర్ చైల్డ్ వూండ్స్, అమ్మ వూండ్స్, నాన్న వూండ్స్ ఉన్నప్పుడు అది మన సెల్ఫ్ ఐడెంటిటీ అయిపోతుందండి. అది ఊంబులోనే ఐడెంటిటీ చేసేసుకుంటుంది. 2 ఏళ్ళు వచ్చేసరికి ఇది నేను, నన్ను ఎవరు చూడరు, ఇది నేను, నాకెవరు ఇష్టం లేదు, ఇది నేను, వీళ్ళని ఇట్లా కంట్రోల్ చేస్తే కానీ పడి ఉండరు, ఇది నేను, వీళ్ళని ప్లీజ్ చేస్తే కానీ ఉండరు, ఇది నేను, ఫ్రీజ్ అయితే కానీ నేను ఇన్ని రోజులు అన్నప్పుడు మన సెల్ఫ్ ఐడెంటిటీ మనం మర్చిపోతాం. ద ఇన్నర్ చైల్డ్ చేసిన అది చూస్ చేసుకున్న ప్యాత్నే మనం ఫాలో అవుతున్నాం. చేసినప్పుడు ఇక్కడ మనం ఎలాగా లవ్ ఇస్ అవర్ సెల్ఫ్ ఐడెంటిటీ, హయ్యర్ మైండ్ ఇస్ అవర్ సెల్ఫ్ ఐడెంటిటీ. మనం మర్చిపోయాం అసలు మన ఒరిజినల్ సెల్ఫ్ ఏంటో మనం మర్చిపోయాం. వెన్ యూ గో టు దట్ ఒరిజినల్ ఐడెంటిటీ, ప్రతి రిలేషన్షిప్ని మనం మార్చుకోవడానికి ఎక్కువ అవుతుంది. మన డార్క్ ప్లేసెస్ ఏదైతే ఎమోషనల్ ట్రాప్డ్ ఎమోషన్స్, ట్రోమా అని చెప్పాను కదా, ట్రోమా మొత్తం ఊంబులోనే ట్రాప్ అయి ఉంటుంది. ట్రోమా, ఫిజికల్ ట్రోమా, మెంటల్ ట్రోమా అండ్ స్పిరిచువల్ ట్రామా, అన్ని ట్రామాస్ ఊంబులోనే ఉంటాయి. దట్ ఈస్ అ ప్లేస్ టు స్టోర్. మీరు స్టార్టింగ్ లో ఫాషియా అనే పదం వాడారు. యాక్చువల్లీ రీసెంట్ గా యూట్యూబ్ షార్ట్స్ లో ఫాషియా అని ఒక షార్ట్ 2 షార్ట్స్ వెళ్ళినప్పుడు కమెంట్స్ చూసాను అనమాట. ఫాషియా ఎలా క్లీన్ చేసుకోవాలి మ్యామ్ అని చెప్పేసి. అసలు ఫాషియా అంటే ఏంటి, ఇది ఎలాంటి ఏరియాస్ ని ఇంపాక్ట్ చేస్తుంది ఒక్కసారి, అండ్ మెయిన్ ఇది ఏ క్లాస్ లో చెప్తారు, దాని ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పగలుగుతారా బ్రీఫ్ గా? సో మచ్ హర్షిత. ఎస్, ఫాషియా అనేది ఊంబ్ క్లాస్లో ఎక్కువ చెప్తాను. డిఫరెంట్ క్లాసెస్లో ఫాషియా మీద ఎలా చేయాలో అనేది చెప్తా, కానీ ఫాషియా అని పేరు కూడా ఎత్తను. ఒకసారి ఎత్తినా కూడా ఐ డోంట్ గివ్ ఎనీ డీటెయిల్స్. ఫాషియా అంటే కనెక్టివ్ టిష్యూ. ఇప్పుడు మీరు ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు అంటే, అఫ్కోర్స్ నేను నాన్ వెజ్ తిన్నాను, ఫిష్ని కానీ లేకపోతే దేనైనా కట్ చేసినప్పుడు దానికి చూస్తున్నావమ్మా, ఎవరైనా చూసారా, దానికి ఒక కనెక్టివ్ టిష్యూ లాగా ఉంటుంది, సన్న పార్ట్కి లేయర్ లాగా ఉంటుంది కదా. ఆ థిన్ లేయర్ని మనం తీసి సపరేట్ చేసి ఉంటాం. సో దట్ థిన్ లేయర్, దట్ టైనీ క్రిస్టల్ లైక్ వాటర్ లాగా ఉండేదే ఫాషియా. ఆ ఫాషియా ద్వారానే ప్రతి ఆర్గాన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ రావాలంటే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, చిన్న చిన్న సింగిల్ సెల్స్, ఆటమ్స్ అన్నీ కలిసి ఇలా అయ్యి హార్ట్ ఇలా షేప్లో ఉండాలి అనే ఇంటెలిజెన్స్ తీసుకొని, యాన్సెస్ట్రల్స్ డిఎన్ఏ ఇంటెలిజెన్స్ తీసుకొని ఫాషియా ఇలా తయారు చేస్తుంది. ది ఫాషియా ఈజ్ నథింగ్ బట్ గాడ్, శివ అండ్ శక్తి అనుకోండి. ద మెసెంజర్, ఇట్స్ నాట్ జస్ట్ అ కనెక్టివ్ టిష్యూ, ఫిజికల్ది ఒకటే కాదు అని కనుక్కున్న స్టడీస్ ఇవి. ఇది నేర్చుకుంటున్నాను ఇప్పుడు, హ్యూమన్ గరాజ్ దానిలోంచి నేర్చుకుంటాను. సో ఏదైతే టిష్యూ ఉందో అది నీ హార్ట్ని కొట్టిస్తుంది. ఏదైతే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నువ్వు నేను మనందరం కూర్చున్నాం, మన హార్ట్ కొట్టుకుంటుంది. ఎవరు కొట్టిస్తున్నారు? ద కనెక్టివ్ టిష్యూ. ఇట్స్ నాట్ జస్ట్ ద కనెక్టివ్ టిష్యూ, ఇట్ ఈస్ ద ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో, ఈ బయట ఫీల్డ్లో ఏం జరుగుతుందో అన్నిటినీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. బయట ఫీల్డ్లో ఏదైనా జరిగినప్పుడు నీ హార్ట్కి తెలిసిపోతూ ఉంటుంది. ముందు అందరికంటే ముందు నీ హార్ట్కి తెలుస్తుంది. సో ఎవ్రీ ఆర్గాన్, లివరు, కిడ్నీస్, ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టివ్ టిష్యూ, ఇస్ ద మెసెంజర్. ఈ ఆర్గాన్ నువ్వు ఇలా పనిచేయి. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఆర్గాన్ సరిగా పనిచేయట్లా, లివర్ సరిగా పనిచేయట్లా, ప్యాంక్రియాస్ సరిగా పనిచేయట్లా, నాకు కళ్ళే కనిపించట్లా, దానికి అండ్ డివైన్ ఇంటర్వెన్షన్కి
గ్యాప్ వచ్చేసింది. ఎవరున్నారు? ఫాషియా ఇస్ ద ప్లేస్, ఈజ్ ద కనెక్టివ్ టిష్యూ. అంటే ఏంటి? ఇప్పుడు కనెక్టివ్ టిష్యూ ఫ్రీగా లూజ్గా, ఇట్ ఈస్ లైక్ అ ఫ్లోయింగ్ స్టేట్. ఇట్స్ లైక్ ఇన్నర్ చైల్డ్ అనుకోండి. యూ కెన్ టేక్ దట్ డివైన్ ఇంటర్వెన్షన్ చేసేది ఇన్నర్ చైల్డ్. సో అది ఉన్నప్పుడు ఈ ఈ ఇది ఫ్లో స్టేట్లో ఉండకుండా అమ్మ భయపడింది, ఇమీడియట్గా దానికి కమ్యూనికేషన్ వస్తుంది. ఎక్కడి నుంచి కమ్యూనికేషన్ వస్తుంది? అమ్మ పొట్టలో ఉన్నప్పుడు రావచ్చు, బయట హారన్ మోగినప్పుడు రావచ్చు, లేకపోతే బయట న్యూస్ చూసి రావచ్చు, ఎక్కడి నుంచైనా. బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ యూనివర్సల్. ఇట్స్ అ వెబ్ ఆఫ్ యూనివర్స్. నేను ఆ వెబ్ ఆఫ్ యూనివర్స్తో నా బాడీ పార్ట్స్తో నేను కనెక్ట్ అయ్యి ఉండని అన్నాను. నా ఓరా అలాంగ్ విత్ దట్ ఇన్నర్ పార్ట్స్తో కలిసి ఉంటుంది ఫాషియా. దేర్ ఈజ్ నో ప్లేస్ దట్ ఫాషియా ఇస్ నెవర్ ఎగ్జిస్ట్. మన కంటిది చూడలేదు బయట, బట్ ఆర్గాన్స్ మ్యాటర్ కాబట్టి ఆర్గాన్స్లో నువ్వు చూడగలుగుతావు, దాన్ని మ్యాటర్లో దాన్ని చూడగలుగుతావు అనేది కనుక్కున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిజికల్ పార్ట్, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ పార్ట్ అని కనుక్కున్న అద్భుతమైన స్పిరిచువాలిటీ తెలుసుకోవడమే ఫాషియా. ఫాషియా అని తెలుసుకున్న తర్వాత ఐ కెన్ కమ్యూనికేట్ విత్ ద ఫాషియా, అంతే చాలు. ఇది కాదు, నువ్వు ఈ పెయిన్ ఉంది, ఫాషియాలో ఏముంటుంది? ఎమోషన్ స్టిక్ అయింది. బికాస్ ఫాషియా అనేది వాటర్. నీ బయోఫీల్డ్ ఇస్ వాటర్. వాటర్ లేకపోతే నీలో లైఫ్ లేదు. సో ద బయోఫీల్డ్ ఏదైతే ఉందో ఆ వాటర్లో ఎమోషన్ దాగుంటుంది. వాటర్ ఇస్ ద మెమరీ ప్లేస్. సో ఎక్కడైతే నీ ఎమోషన్ స్టక్ అయిందో అక్కడ నీ డివైన్ ఇంటర్వెన్షన్ ఉండదు. ఆ పార్ట్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాపర్. సో త్రూ ఫాషియా నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు నాకు స్ప్రెయిన్ అయ్యాను, ఐ డూ మై ఓన్లీ ఫాషియా చేసుకుంటా. నేను ఐ గో టు డాక్టర్ టు డయాగ్నోస్ ఏముంది అనేది. డాక్టర్ ఆపరేషన్ అన్నారు, నేను ఆపరేషన్కి వెళ్ళాను. ఐ జస్ట్ వర్క్ విత్ ద ఫాషియా. సో ఇప్పుడు నాకు చెయ్యి, నేను ఒకసారి డాన్స్ చేస్తున్నప్పుడు పడ్డాను, ఇక్కడ చెయ్యి నొప్పి వచ్చింది. చెయ్యి నొప్పి వచ్చినప్పుడు ద మెమరీ ఎప్పుడు డాన్స్ మొదలుపెట్టినా ఈ చెయ్యి నొప్పి వస్తుంది. ఎందుకంటే ఆ పెయిన్ దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఫాషియా. నువ్వు పడ్డావు చూసావు, అప్పుడు పెయిన్ వచ్చింది కదా అనేది గుర్తు చేసేది ఫాషియా. నేను ఆ ఫాషియాని నేను ఇలాగ పెట్టుకొని, ఇప్పుడు మన క్లాస్లో చేయిస్తాం కదా, వెన్ ఐ గివ్ ద స్పేస్ టు ఫాషియా, అప్పుడు డివైన్ ఇంటర్వెన్షన్ జరుగుతుంది. సో పెయిన్ పోతుంది. సో there is a lot of study going on, still I'm learning. Even హ్యూమన్ గరాజ్ వాళ్ళు చెప్పినప్పుడు ఫాషియా నీ హార్ట్ సర్జరీ చేస్తున్నప్పుడు, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ వాళ్ళు మైక్రోస్కోపిక్స్ వాటితోటి టెస్ట్ చేస్తున్నప్పుడు, నీ హార్ట్ ఆపరేషన్ జరుగుతుంది, లేకపోతే ఏదో ఎనీ ఆర్గాన్ ఆపరేషన్ చేసినప్పుడు ఫాషియా సో వెల్, లైక్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ డివైన్ ఇంటర్వెన్షన్ ఇస్తుంది అని చెప్పారు. అది తెలుసుకుంటే కళ్ళమ్మడి నీళ్ళు వస్తుంది. ఫాషియా వాంట్స్ టు బీ విత్ యూ. అండ్ ఫాషియా నువ్వు అడిగావు కాబట్టి నీ బాడీ పార్ట్స్ అన్నీ తీసేసి, నీ స్కల్ తీసేసి ఓన్లీ ఫాషియా నుంచో పెడితే ఇట్ కెన్ స్టాండ్. ఇట్ ఈస్ అ స్టీల్ రాడ్స్తో ఉంటుంది. ఇట్స్ నీ ఫేస్ షేప్ అయితే అక్కడి నుంచి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సోల్. నీకు ఇలా షేప్ ఉంటుంది చూడు, హ్యూమన్ షేప్ ఉంటుంది, బట్ ఇట్ కెనాట్. సో దట్ ఈస్ ద ఫాషియా. దట్ సోల్ క్యారీస్ ద ఫాషియా, ద ఓల్డ్ ఫాషియా. దానికి లైఫ్ రావాలి అంటే నీకు డివైన్ ఇంటర్వెన్షన్ ఉండాలి త్రూ వేగస్ నర్వ్. ప్రాణమయ అన్నమయ కోశాస్ ఉండాలి టు కమ్ టు ద బయోఫీల్డ్లోకి రావాలి అంటే. ఓకే, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తల్లి. మన ఇన్ఫర్మేషన్ వెళ్ళుకుంటూ వెళ్తుంటే ఈ రోజు క్లాస్ మొత్తం అయిపోతుంది. మనం మొదట్లో అనుకున్నాం కదా 5 minutes అయిపోదామని. క్వశ్చన్ అవ్వదు. ఇట్స్ నాట్ దట్, నెవర్ ఎనీ. సో ఫాషియాతో కనెక్ట్ అవ్వగానే మనకి నొప్పులు పోతాయి. ఈవెన్ ఐ డూ అ లాట్ ఆఫ్ ఫాషియా. నొప్పి వస్తే మా హస్బెండ్కి కూడా చెప్పేస్తా, నేను ఇంకోసేపు ఫాషియా చేసుకొని వస్తాను. Because I want to talk to my own God. That is your inner child అనుకోండి, ఏదైనా అది. ఓకే, ఫాషియా, ఇన్నర్ చైల్డ్, డివైన్ ఇంటర్వెన్షన్. సో స్పిరిచువాలిటీకి దగ్గర అవుతున్నాం మళ్ళీ. బికాస్ థర్డ్ డైమెన్షన్, మన స్పిరిచువాలిటీకి దూరం అయిపోయాం. థర్డ్ డైమెన్షన్లో ఈగోలోకి వెళ్ళాం. వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ బీయింగ్స్ నౌ. వీఆర్ ఎవ్రీబడి. we all have to go to the spiritual realm అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. The spiritual realm is the fascia. Yeah. Okay, Tali? Yes, ma'am. Thank you. And one more thing, ma'am. I think ఈ 45 days రికార్డింగ్ కొంచెం స్పెషల్ ఉండబోతుంది. ఎందుకంటే ఒక కొత్త EFTని ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు మీరు. దాని గురించి చెప్తారా? అది ఆపోజిట్ పర్సన్ మీద ఎలా వర్క్ అవుతుంది? ఈ 45 days రికార్డింగ్స్ ని స్పెషల్ చేస్తున్నారు కదా, ఆ స్పెషల్ చేసిన పార్ట్ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అమేజింగ్ క్వశ్చన్. రియల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడే నేను చెప్పాను ఫాషియా, వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఎవ్రీబడి, వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్.
ఓకే, ఇది పడిపోయింది, లెట్ ఇట్ బి. వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు ఎవ్రీబడి. అసలు కనెక్ట్ అవ్వని విషయమే లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈసారి ఇంట్రడ్యూస్ చేసిన ఈఎఫ్టీ ఈజ్ ఎయిర్ ఈఎఫ్టీ. ఎయిర్ ఈఎఫ్టీ చేసినప్పుడు నేను ఎక్కడ కొడుతున్నాను? వేరే సేమ్ పాయింట్స్లో నేను వాళ్ళని ట్యాప్ చేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్పాలో వాళ్ళ చేత నేనే చెప్పిస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మా బాబుకి జలుబు వచ్చింది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దట్. లేకపోతే వాడు జాబ్ ఇంకా రాలా. లేకపోతే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్, ఈ క్లాస్లో వాళ్ళ హస్బెండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తను ఏరిఎఫ్టీ చేసుకోగానే ప్రాజెక్ట్ 3 టైమ్స్కి బెటర్ ప్రాజెక్ట్ వచ్చింది కదా. సో అలా వచ్చినప్పుడు తను ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా ఇది ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం. ఏరిఎఫ్టీ చేసినప్పుడు వెన్ ఐఎమ్ జస్ట్, నా పాయింట్స్ ఏమున్నాయో, నా మెరిడియన్ పాయింట్స్లోనే సోల్ కనెక్ట్ అయి ఉంటుంది. బై ద వే, క్లాస్కి వస్తే అంత తెలుసు, లేకపోతే నేను ఇక్కడ క్లాస్ చెప్పలేను. సో మెరిడియన్ పాయింట్స్ ఆర్ సో ఇంపార్టెంట్. ఆ వ్యక్తి నా ఎదురుగా కూర్చుని ఉన్నారు అని చెప్పినప్పుడు నా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, దట్ ఈస్ ద ఫాషియా బయోఫీల్డ్, అతని బయోఫీల్డ్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. సో మారాల్సిందే. వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఈవెన్ నేను ఇన్నర్ చైల్డ్ మీద ట్యాప్ చేయించాను కొన్ని రోజులు, అండ్ యాన్సిస్టర్స్ మీద ట్యాప్ చేయొచ్చు. యూ కెన్ ట్యాప్ అట్ ఎనీ ఫాషియా మీద చెయ్యగానే వాళ్ళల్లో వచ్చే చేంజ్. నేను చెప్పాను కదా, మా బాబు ఆ రోజు వాళ్ళ డాడీ తోటి ఏదో హార్డ్ డిస్కషన్ జరుగుతుంది, డిబేట్స్ డిస్కషన్. ఒక్క నిమిషం మమ్మీ అది అని అంటే, ఉండండి రా బాబు, ఉండండి, తట్టుకోండి, మీరు అందరూ తట్టుకోండి, ఏమండి 1 minute, నాకు ఒక 5 minutes టైం ఉండని నేను బెడ్రూమ్లోకి వచ్చి కూర్చొని నేను ఫాషియా చేశాను. అలాగనే హలో మమ్మీ అంటూ కాన్వర్జేషనే మారిపోయింది. విని మరీ వెళ్ళాను. అంత సింపుల్. బికాస్ వీ కెన్, బట్ గుడ్ ఇంటెన్షన్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇది నేను హేట్ చేస్తున్నాను అని వేరే మీద చేసినట్టు, దట్ ఈస్ అ బ్యాడ్ కర్మ. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ నువ్వు చేసేది. ఈవెన్ నేను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తాను, ఈవెన్ ఇల్లు కావాలన్నా, లేకపోతే కోరికలు కావాలన్నా, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్, ఈవెన్ నువ్వు నీకు చేసే ఇంటర్వ్యూవర్ మీద నువ్వు ట్యాప్ చేసిన, వెన్ యూ వాంట్ సంథింగ్, ఇట్ షుడ్ నాట్ కాజ్ ఎనీ హార్మ్ టు ఎనీబడి. ఈవెన్ నాకు ఒక ఇల్లు కావాలి అనుకున్నా తప్పులేదు, 10 ఇళ్ళు కావాలన్నా తప్పులేదు. వెన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ ద గుడ్ గ్రోత్. ఒక ఇల్లు కట్టాలంటే ఎంతమంది వస్తారు కదా, మేసన్స్ వస్తారు, కార్పెంటర్స్ వస్తారు, ప్లంబర్స్ వస్తారు. సో ఫర్ దేర్ గుడ్, give me this desire, anything, any EFT, when you are tapping, the intention is good, it will work. Universe will make them work. బ్యాడ్ కూడా వర్క్ చేస్తుంది, బట్ కర్మ యూ హ్యావ్ టు గివ్. ఇప్పుడు దాకా చెప్పేది ఒకటి, ఎవ్రీ థాట్, ఎవ్రీ మాట, ఇట్ గోస్ విత్ ద ఫాషియా. గెలాక్సిస్ వెళ్తుంది మంది. ఈవెన్ నాట్ ఓన్లీ ఈ ప్లానెట్లో నేను ఉన్నాను, నేను స్టార్ ఇంకొక ప్లానెట్కి వెళ్తాను, నేను ఇంకొక అదేంటి క్రిస్టల్స్ బ్రెయిన్ పడే ప్లానెట్కి వెళ్ళి కూర్చుంటాను అని చెప్పినప్పుడు, నెప్ట్యూన్ ఎక్కడొక్కడ పుడతాను అనుకున్నప్పుడు, దిస్ కర్మ ఈస్ క్యారింగ్ దేర్ అస్ వెల్. ఈ మనిషిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసావు, ద సేమ్ వే మనిషిగా ఉన్నప్పుడు మన కర్మాలు చూడండి, ఈ ప్లానెట్లో ఉన్నప్పుడు ఏం చేసి ఈ ప్లానెట్ అని ఉంటాయి. వెన్ యు ఆర్ గోయింగ్ బియాండ్, దట్స్ వాట్ నేను నేర్చుకున్న గురూస్ దగ్గర నుంచి. ఇట్స్ నాట్ సమ్ కంటెంట్ కమ్స్ యాజ్ ఇట్ ఈస్, సమ్ కంటెంట్ నేను నేర్చుకున్నది నేను చెప్తాను. సో ఏదైతే మన హార్ట్లోకి వెళ్ళామంటే యు ఆర్ ఇన్ ద హయ్యర్ మైండ్. నో ప్లానెట్ ఇవి మనకు రావు. ఆ ఇంపాక్ట్ కూడా ఓపెన్ చేస్తాను. సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను ఏం తప్పు చేశాను కదా, మై థాట్, మై వర్డ్, మై యాక్షన్ మైట్ హ్యావ్ కాజ్డ్ యూ హార్మ్. సో ప్రతి వాళ్ళకి మనం సారీ చెప్తాం. That's the greatness. Yes, చెప్పండి పిల్లలు. యా, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సో ఏరిఎఫ్టీ ఉండబోతుంది అయితే ఈసారి కొత్తగా. ఎగ్జాక్ట్లీ, లుక్ ఎట్ దట్. నేను కంప్లీట్ మర్చిపోతాను, మరి ఐఎమ్ టీచింగ్, నేను ఏమి ఇస్తున్నానో మర్చిపోతాను. ఎస్, డెఫినెట్గా ఏరిఎఫ్టీ విల్ బ్రింగ్ మిరకల్స్. ద ఫస్ట్ చాలా కొత్త ఉంటాయి ఈసారి. నాట్ ఓన్లీ ఏరిఎఫ్టీ, ఏరిఎఫ్టీ ఈజ్ రియల్లీ కొత్తది. యా. అండ్ వన్ మోర్ థింగ్, మనీ డాన్స్. వన్ మోర్ థింగ్, మనీ డాన్స్ ఇస్ సో ఇంపార్టెంట్. మన సాంగ్స్ కూడా ఇస్తున్నాం, ఆ సాంగ్స్ తో చేయిస్తాం. యా. అండ్ బిఫోర్ ఈ క్వశ్చన్ అడిగే ముందు, టీమ్ లో మెంబర్స్ కి ఎవరికైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? చక్రాస్ కానీ
చక్రాస్లో ఎవరు యా ఇక్కడ మా చక్ర బంగారు తల్లి లేదు. యా చక్రాస్ అదే చక్రాస్ క్లాస్ అడిగబోతున్నాం మ్యామ్. సో Yeah. బిఫోర్ దట్ బిఫోర్ దట్ మ్యామ్ యా నన్ను మ్యామ్ మ్యామ్ అన్మ్యూట్ చేసుకున్నారు. సో ఐ థాట్ చెప్పు తల్లి. యా యా షూర్ I'm sorry, please forgive me. Thank you, love you, ma'am. లవ్ యూ సో మచ్. మ్యామ్ ఇవి రికార్డింగ్ క్లాసెస్ కదా, మాస్టర్స్ కి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా మీ వరకు ఎలా వచ్చి మీ ఆ సమాధానం వాళ్ళకి ఎలా వస్తుంది? యా డెఫినెట్గా. సో ఎవ్రీ ప్రాబ్లమ్ని మనం వాళ్ళు ఇస్తారు, మనకు మన టీం మెంబర్స్ తీసుకుంటారు. అండ్ అది మనకు ఒక క్వశ్చన్ ఆన్సర్స్ క్లాస్ పెట్టి ఎవ్రీ టైం మనం ఏం చేసామంటే రికార్డింగ్ క్లాస్లో ఓన్లీ గ్రాడ్యుయేషన్ సెరమనీ లాగా చేసాం. క్వశ్చన్ ఆన్సర్స్కి అప్పటికి వాళ్ళకి కొంతమందికి తెలుసు, కొంతమంది పాప అడగలేక దాని ఆన్సర్స్ కూడా ఇస్తాము. బట్ ఈసారి స్పెసిఫిక్గా క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పుడు లైవ్ క్లాసెస్లో మనం ఎలా చేస్తామో అఫ్ కోర్స్ దిల్ హ్యావ్ ద లైవ్ ఆన్సర్స్ కూడా ఉంటాయని ఎప్పుడు నేను ఇవ్వాల, ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ట్రామాని తీసేసేవే చెప్తాం. ట్రామా తీయగానే ఎనీ ప్రాబ్లం విల్ వ్యానిష్, ప్రాబ్లం అయితే పోతుంది డెఫినెట్గా సొల్యూషన్స్. సో అది ప్రాసెస్ తీసుకొని నేను వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఉంటాయి ఆన్సర్స్ అని నేను చెప్పలా. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు గివ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇది కూడా ఇద్దాం నాన్న. అలాగే ఎవ్రీ సింగిల్ డే మనం 5 days మన పిల్లలు మీరే ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ క్వశ్చన్స్కి యాక్సెస్ ఉంటుంది, 1 hour యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు దే ఆస్ ద క్వశ్చన్స్ అండ్ వాళ్ళు 24 hours మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాం. యా Okay, ఎస్ మ్యామ్. అండ్ చక్రాస్ క్లాస్ ఎలా ఉండబోతుంది మ్యామ్? ద ప్రీమియం క్లాస్, మీకు Yeah, ఇష్టమైన క్లాస్, I know. Premium class. హార్ట్ కి క్లోజ్ గా Premier ఉన్న class. క్లాస్, Yes, heart కి క్లోజ్ గా ఉన్న క్లాస్. అది ఎలా ఉండబోతుంది అండ్ ఎంత కొత్తగా ఉండబోతుంది? యాడ్ ఆన్స్ ఏమన్నా చేస్తున్నారా ఈసారి? ఎగ్జాక్ట్లీ, ఈసారి చాలా యాడ్ ఆన్స్ చేస్తున్నాను. ఎవరైతే ఇప్పుడు దాకా క్లాసులు తీసుకున్నారో సేమే కదా, కొంతమంది ఏమవుతుందంటే మైండ్ ఒకటి ఉంటుంది, సేమే కదా నేను చూడను అంటుంది, మైండ్ రెసిస్ట్ చేస్తుంది. మనం చెప్పినట్టు బాబ్ ప్రాక్టర్ గారు చెప్పినట్టు చదివిందే చదివితే విన్నదే వింటే నువ్వు నీలో చేంజ్ ఉంటుంది, దాన్ యాడింగ్ న్యూ థింగ్స్. కానీ మన సైకో కూడా ఉంటుంది. సో నేను చదువుకుంది సైకాలజీ, దాన్ని బేస్ చేసుకొని డెఫినెట్గా యాడ్ ఆన్స్ అయితే నేను చేస్తాను. ఎవ్రీ క్లాస్ డిజైన్ కూడా డిఫరెంట్గా చేస్తాను. అట్ ద సేమ్ టైం ఈసారి ఇచ్చే ఈఎఫ్టీస్ అంటే బోనస్ మనీ ఈఎఫ్టీస్, బోనస్ హెల్త్ ఈఎఫ్టీస్, బోనస్ రిలేషన్షిప్ ఈఎఫ్టీస్ అండ్ బోనస్ మెడిటేషన్స్ అండ్ మనీ క్లాస్లోను హెల్త్ క్లాస్లోను ఇంకా మన యాన్సిస్టర్స్ని మీట్ అవ్వాల. యాన్సిస్టర్స్కి సంబంధించిన 3 డిఫరెంట్ మెడిటేషన్స్ని నేను అందరికీ అప్లోడ్ చేస్తున్నాను. అన్నీ కొత్తవి చాలా ఉంటాయి, డెఫినెట్గా చాలా యాడ్ ఆన్స్ అయితే ఉంటాయి. యా ఇంకా 45 daysలో మన సాధన ఎలా ఉండాలంటే, రికార్డింగ్స్ అంటే నీ దగ్గర కంటెంట్ మొత్తం ఉంటుంది, పొద్దున సాయంత్రం లైవ్ క్లాస్లో అంటే రేపు ఏమొస్తుందో కూడా తెలియదు. బట్ నువ్వు డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. మార్నింగ్ ఏం చేయాలి, నైట్ ఏం చేయాలి అని నువ్వు తీసుకొని నీ దగ్గర ఫ్రీడమ్ ఉంది. నా లోపల నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను అనుకున్న వాళ్ళందరూ శరీరాన్ని చూసుకోగలిగి దాన్ని ఏమేం చేయాలో రెమెడీస్ అన్నీ మనం ఇస్తాం. అలాగే రెమెడీస్ ఇస్తాం, రిచువల్స్ ఇస్తాం, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇస్తాం, అన్నీ ఇస్తాం. అద్భుతమైన జర్నీకి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కొత్త ఇన్ఫర్మేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది. యాజ్ యూ ఆస్ట్ చక్ర క్లాస్ ఎలా ఉండబోతుంది అంటే, డెఫినెట్గా చక్ర క్లాస్కి వెళ్ళిన వాళ్ళందరికీ యూ విల్ కనెక్ట్ టు యువర్ హయ్యర్ సెల్ఫ్. డెఫినెట్గా ఎవ్రీ చక్ర ద్వారా కూడా నీ హయ్యర్ సెల్ఫ్, ఎవ్రీ చక్ర హ్యాస్ ఇట్స్ దేర్ ఓన్ హయ్యర్ సెల్ఫ్. ఆ సెల్ఫ్కి నుంచి చైల్డ్ని ఎలా పైకి తీసుకెళ్ళాలని ఉంటుంది. ఎస్, దేర్ ఆర్ సో మెనీ యాడ్ ఆన్స్. ఇట్స్ బ్యూటిఫుల్. మ్యామ్ ఇంకొక విషయము, వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్ అన్నమాట. చక్రాస్ నేను ఎప్పుడు చేయలేదు అంటే చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది అని చెప్తున్నారు కదా, మరి అర్థమవుతుందా? ఫస్ట్ టైం నాకు అసలు తెలీదు చక్రాస్ గురించి, అర్థమవుతుందా? ప్రెసెంట్ నేను మనీ క్లాస్ లో ఉన్నాను అని అడిగారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే అండి, ఒకటే తల్లి, వాళ్ళకి చెప్పేది ఒకటే. వీఆర్ ఆల్ సోల్స్, వీ నో ఎవ్రీథింగ్, వీ ఫర్గట్ ఎవ్రీథింగ్. కాబట్టి డిజైన్ చేసే ప్రతి క్లాస్ కూడా ఓరియంటేషన్ వినగలిగితే, ఓరియంటేషన్ అర్థం అవ్వగలిగితే, యూ స్టార్ట్ రిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. అంత సింపుల్గా కూడా నేను డిజైన్ చేస్తాను. అసలు ఏం తెలియదు అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పాను, నేను ఒక పాత్ర ఉంది, అది ఒక
రాగి పాత్ర దానికి అంత చిలుం పట్టింది. ఎంత ఎత్తున పట్టింది అంటే అది అసలు రాగి పాత్ర అని కూడా మర్చిపోయాం. క్లీన్ చేస్తూ 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 ఉంటే ఓ మై గాడ్ ఇది రాగిది అని తెలుస్తుంది కదా ఆఫ్టర్ సో మెనీ డేస్ క్లీనింగ్. సో ఇక్కడ మనం ఇచ్చేది డెఫినెట్గా అసలు ఫస్ట్ స్క్రాచ్ ఎలా చేయాలి దగ్గర నుంచి ఇస్తాం. అంత సింపుల్గా ఉంటుంది. డెఫినెట్గా నీ సెల్ఫ్, నీ అథెంటిక్ సెల్ఫ్ని మీకు పరిచయం అవుతుంది ఏ లెవెల్ నుంచి వచ్చినా. యా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అయితే యాడ్ ఆన్స్ మరి చక్రాస్ క్లాస్ లోనేనా మనీ అండ్ ఊమ్ క్లాస్ కి ఏం యాడ్ ఆన్ చేస్తున్నారు మ్యామ్? నీ క్లాసే మనీ క్లాస్ లో బంబాడాడు. బోనస్ 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 అమేజింగ్ EFTs, అమేజింగ్ బోనస్ మెడిటేషన్స్ కూడా ఇస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాన్సిస్టర్స్ మెడిటేషన్స్, యాన్సిస్టర్స్ కర్స్ ఉన్నా కూడా నీ లైఫ్ ముందుకెళ్ళదు. సో డెఫినెట్గా ఆ పవర్ఫుల్ మెడిటేషన్ అండ్ అమ్మ యాన్సిస్టర్స్తో ఎలా, అమ్మ వైపు యాన్సిస్టర్స్తో, నాన్న వైపు యాన్సిస్టర్స్తో ఎలా మీట్ అవ్వాలి, ఆ మూడు కూడా మనం ఇస్తున్నాం ఈసారి. చాలా ఎక్కువ ఇస్తున్నాం. ఇట్స్ అబండెంట్లీ వీఆర్ గివింగ్ ఇన్ టు ద చక్ర క్లాస్. ఐ మీన్ అన్ని క్లాసెస్. యా థ్యాంక్ యూ మ్యామ్. క్లాస్ ఊంబ్ క్లాస్ లో ఎన్నంటే ఊంబ్ కళాగారు అండ్ నందిని ఊంబ్ క్లాస్ లో అసలు ఊంబ్ జర్నీ, ఊంబ్ ఫెమినైన్ ఎనర్జీని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఓవరీస్ లోంచి ఎనర్జీని ఎలా తీసుకోవాలి, ద మోర్ కంటెంట్ ని నేను ఇస్తున్నాను ఈసారి త్రూ మెడిటేషన్స్. యా మెడిటేషన్ లో కూర్చుంటే లోపల పార్ట్స్ అన్ని విని అవి వాటంతటా హీలింగ్ జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఆ డీప్ లేయర్స్ కి మనం కనెక్ట్ అవ్వగానే లైట్ పడగానే ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది, కర్మ క్లీన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇంకా టీమ్ మెంబర్స్ ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు ఇంకా ఏమన్నా? ప్రశాంత్ అన్న. యా ఐ హావ్ లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఎస్ మ్యామ్, ఇప్పుడు మనకు సబ్జెక్ట్ ఏంటి, ఇన్నర్ చైల్డ్ ఏంటి, అసలు మనం పవర్, ఎవ్రీథింగ్ మీరు చెప్పారు. అండ్ ద మోస్ట్ ఫేవరెట్ థింగ్ వచ్చేసి టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్నమాట. మరి ఈ టూల్స్ అండ్ టెక్నిక్స్ కూడా ఇస్తారా మరి మేము రిచువల్ చేసుకోవడానికి? డెఫినెట్ గా మనం అసలు భూమాత మీదకి వచ్చిందే రిచువల్ చేయడానికి. మనం రిచువల్స్ చేయడానికి భూమికి వస్తాం 5 ఎలిమెంట్స్ తోటి. రిచువల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇంక్లూడింగ్ మనం క్రిస్టల్ని చేతి పట్టుకొని, క్లియర్ క్రిస్టల్ని పట్టుకొని దాన్ని చాంట్ చేసి దాన్ని పట్టుకుని క్యారీ చేసినా కూడా మనకు ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ రిచువల్. బే లీవ్స్, సినిమన్ పౌడర్, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. భూమాతకి కనెక్ట్ అవడం అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు మర్చిపోయారు, ఈ క్లాస్కి వస్తే అవుతుంది. మన ఎర్త్నింగ్ టెక్నిక్ని మనం ఫాలో అవుతాం. ఇక్కడ కూర్చోవడం, పైన సహస్రారాలు అండ్ ఎర్త్నింగ్ టెక్నిక్ భూమాతకి ఇచ్చేది. మనం అసలు అది ఇమాజినరీ మనలో ఉన్నదే టెయిల్, ఎర్త్నింగ్ టెయిల్. అది మనం వాడకపోయేసరికి ఎక్స్టింట్ అయ్యి కాన్షియస్లీ ఇట్ ఈస్ డిసపియర్డ్. అగైన్ వి విల్ బ్రింగ్ దట్ ఇంటూ దట్ భూమాత. అది ఇచ్చేసి కూర్చుంటే చాలు. నీ మైండ్లో ఉన్న యాంగ్జైటీస్ దగ్గర నుంచి, కామ్ అవడం దగ్గర నుంచి అన్నీ. అలాగే అంబిలికల్ కార్డ్ దగ్గర పట్టుకుని ఏం చేస్తాము అసలు ఎన్నండి, ఒకటి కాదు. యూ ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్. కాన్షియస్నెస్ సోల్ వింటూ నాలెడ్జ్ నేర్చుకుంటుంది. ఓకే, ఇట్ రిమెంబర్స్ హూ ఇట్ ఈస్. అలాంగ్ విత్ ద టూల్స్, టెక్నిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్నర్ చైల్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాక్టికల్. బ్రెత్ వర్క్తో ప్రాక్టికల్ చేస్తాము. అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకి మెయిన్ ఉండేది ఏంటంటే వాట్ ఇఫ్. జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే వాట్ ఇఫ్ ఇది పోతుందేమో, భయం. మనలో భయం వచ్చేదే అది. అమ్మో ఇది జరగదేమో, ఇది రాదేమో, ఈరోజు ఉద్యోగం రాదేమో, లోన్ రాదేమో, ప్రయాణం కష్టమవుతుందేమో, నా హెల్త్ బాగోదేమో, ఇది నా రిలేటివ్స్కి ఈ ప్రాబ్లం వస్తే ఇది పోదేమో అన్నది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలో ఉన్నదే అది. కాబట్టి ఫాస్ట్గా మనకు అదే ఇస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్, థాట్స్ కానీ రూపంలో కానీ ఏదైనా. సో ఈ ఫాషియాలో ఉన్న థాట్స్, కోర్స్ ఇదంతా కూడా ఇంటర్ కనెక్టెడ్, అది వేరే విషయం. సో ఇవి నీవి కానివి కూడా నువ్వు అనుభవిస్తుంటావు, నువ్వు కానిది నువ్వు తీసుకుంటావు. ఇక్కడ మనం ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తాం. ఎందుకు నాకు ఈరోజు ఇంత బాగుందని కొత్త థాట్ని క్రియేట్ చేస్తాం. మనం థాట్ని క్రియేట్ చేయడం వల్ల అది నెక్స్ట్ వర్క్. ఇక్కడ 3 వర్క్లు చేస్తాం ప్రశాంత్. ఒకటి, కాన్షియస్లీ నీకేం కావాలి, నువ్వు ఎక్కడున్నావు అనేది బాడీలో చూసుకుంటావు, నువ్వేమున్నావు, ఈ పరిస్థితి ఏంటి. రెండోది సబ్ కాన్షియస్ వర్క్, దట్ ఈస్ ద ఇన్నర్ చైల్డ్ వర్క్. నువ్వు కూర్చొని నువ్వు బాడీతో మాట్లాడుకున్నా, బాడీని పట్టుకున్నా ఇన్నర్ చైల్డ్ వర్కే. పేపర్ తీసుకురాగానే సబ్ కాన్షియస్ వర్క్, లోపల ఏముందో బయటికి తీసుకొస్తావు. సూపర్ కాన్షియస్ వర్క్ అంటే ఏంటి, హయ్యర్ మైండ్ వర్క్ ఏంటి, విజన్స్లోకి వెళ్ళడం, నీకేం కావాలో చూడడం, థ్యాంక్స్ చెప్పుకోవడం, అండ్ హయ్యర్ మైండ్కి కనెక్ట్ అవ్వడం.
ఆన్ గోయింగ్ హయ్యర్ మైండ్కి ఇన్నర్ చైల్డ్ని కనెక్ట్ చేయడం. సో ఎవ్రీథింగ్ మనం ఆన్ గోయింగ్ 3 పార్ట్స్ మీద వర్క్ చేస్తాం. అండ్ విత్ ద రిచువల్స్ అండ్ టూల్స్. డెఫినెట్గా రిచువల్ లేని క్లాస్ ఉండదు. ఈసారి ఇంకా అద్భుతమైన రిచువల్స్ విత్ భూమాత అండ్ సూర్యుడు అండ్ నార్త్ స్టార్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఐఎమ్ సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. యా మీరు ఇంత ఓపికగా ఆన్సర్స్ చేసినందుకు. అండ్ యా మ్యామ్, ఇంకా అంతేనా? ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మోస్ట్లీ ఇంకెవరికైనా Yeah. Yeah. Mostly we have done. So yes, ఇప్పుడు yes, ఇంకేదైనా yes, yes. క్వశ్చన్స్ And ఉన్నా కూడా మీరు యూట్యూబ్ లో పెట్టండి, పంపించండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆన్సర్స్ చేస్తాము చక్కగా. డోంట్ వరీ, నథింగ్ టు వరీ. బట్ నేను ఒకటైతే చెప్పేది, ఎవరు ఇప్పుడు దాకా క్లాస్ రాని వాళ్ళు రండి. ఎవరైతే ఇప్పుడు దాకా క్లాస్కి వచ్చి మీరు అసలు ప్రాపర్గా ఏం చేయలేదో ఫోకస్ని షిఫ్ట్ చేసుకోండి. శరీరంలోకి ఫోకస్ షిఫ్ట్ చేయండి. బయట నుంచి శరీరంలోకి తీసుకురండి. మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతాయి మీరే చూస్తారు. ఎవరైతే ఈ క్లాస్ని నిజంగా నేను చెప్తున్నాను, ఎవరైతే ఈ క్లాస్ ద్వారా ఎవరైతే లైఫ్ని మార్చుకోవాలి అనుకుంటున్నారో, స్పిరిచువల్లీ, ఎమోషనల్లీ, మెంటల్లీ మనం తెచ్చుకున్న కర్మని ఎవరైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారో, వీఆర్ బియాండ్ మనం చూసేదానికి వెనకాల ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎందుకు మారట్లేదు అనేది మార్చుకోవాలి ఎవరు అనుకుంటున్నారో, ప్లీజ్ రండి పిల్లలు, చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వండి. అండ్ ఇంత క్రితం ముందు ఉన్న వాళ్ళు, చేయని వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా చేసుకోండి. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ విత్ లాట్ ఆఫ్ కంటెంట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అదే ఫస్ట్ టైం కనుక ఎవరైతే వస్తున్నారో ప్లీజ్ కమ్. అసలు ఏం తెలియని వాళ్ళు వచ్చినా కూడా మీకు అర్థమవుతుంది. అర్థం కావట్లేదు అన్నది పక్కన పెట్టండి, అర్థం అవుతుంది అని వైపు ఫోకస్ చేయండి. అర్థమవుతుంది. బికాజ్ వీఆర్ ఆల్ మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్. థర్డ్ డైమెన్షన్లోనే ఆగిపోకూడదు. అట్లీస్ట్ వి స్టార్ట్ గోయింగ్ టు ద ఫోర్త్ డైమెన్షన్. ఫిజికల్ బాడీలో ఉన్నన్ని రోజులు ఈ భూమి మీద నుంచి ఎస్కేప్ అవ్వాలి అంటే ఓన్లీ త్రూ చక్రాసే వెళ్ళాలి, ఇవాల్వ్ అవ్వాలి. 7th డైమెన్షన్కి వెళ్తే కానీ నెక్స్ట్ ఆస్ట్రల్ realmకి వెళ్ళే తర్వాత బీయింగ్స్కి అవుతాం. బట్ రైట్ నౌ అట్లీస్ట్ గో అవుట్ ఆఫ్ దస్ బాక్స్, 3D బాక్స్, ఫిజికల్ బాక్స్, మాయా. మన మాయలో ఉండద్దు, వెళ్దాం. సో ఎవ్రీబడి ఈజ్ యువర్ హాలోగ్రామ్. డబ్బులు ఎవ్రీథింగ్ నువ్వు ఎక్కడున్నావో చెప్తూ ఉంటుంది. అక్కడి నుంచి నేను రైజ్ అవ్వాలి అంటే క్లాస్కి రండి, అన్ని తెలుస్తాయి. తెలియదు అనుకుంటే యు ఆర్ నాట్ రెడీ అని అర్థం. తెలుసుకోండి. మారాలి అనుకున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సిందే. ఇదే వే, దెర్ ఇస్ నో అదర్ వే. లవ్ యూ సో మచ్ పిల్లలు. Yes, thank you. థ్యాంక్ యూ వెరీ Thank you, మచ్. ma'am. Thank you so much, ma'am. Thank you so So much, for ma'am. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ Yeah. పిల్లలు. థ్యాంక్ యూ సో Once మచ్. again, thank you so much, ma'am. యా ఐ నో మహర్షి దగ్గర ఇంకొక ఫ్యాసెట్ ఓపెన్ అయింది ఏదో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ద్వారా. షీ అండర్స్టూడ్ సో మెనీ థింగ్స్. ఎస్ ఐ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఓపెన్ హార్ట్ తో వెల్కమ్ చేస్తుంది. అందరూ రావచ్చు, క్లాస్ జాయిన్ అవ్వచ్చు, అండ్ మీ గురించి మీరు తెలుసుకోవచ్చు. అండ్ సో రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 45 days రికార్డింగ్ క్లాసెస్ కి 15th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయండి. 22nd వరకు మనకు లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అన్నమాట. 22nd వరకు తీసుకుంటాము. ఈ లోపు మీరు రిజిస్టర్ చేసుకుంటే మీరు మీ నేమ్స్ అన్ని కూడా వదిలే మామం కలెక్ట్ చేసుకొని హీల్ చేయడం జరుగుతుంది. సో రిజిస్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 23rd ఓరియంటేషన్, 23rd నుంచి రికార్డింగ్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. 45 days క్లాసెస్ ఇవి. సో Q&A సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఎవ్రీడే ఒక 1 hour Q&A గ్రూప్ ఓపెన్ చేస్తాము. అండ్ సమ్మరీస్ కూడా ఇస్తారు, ఏ రోజు క్లాస్లో ఏం జరిగింది అని చెప్పేసి. సో యా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మోర్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, త్రయీ టీమ్వి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లవ్ యూ సో మచ్ హర్షిత, ప్రశాంత్, నందిని అండ్ కళా గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, హ్యాపీ 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 ఉగాది. అన్ని కారం, పచ్చడి, పులుపు, అన్ని చేదు అన్ని తినేసేయండి. అలాగే ఎంత బాగా ఆ పచ్చడి తింటారో, ఉగాది పచ్చడి, అలాగే ఎంబాడీ ఆల్ యువర్ ఎమోషన్స్, లవ్ దెమ్ టు సీ ద గ్రోత్ లైట్ ఇన్ యూ. లవ్ యూ సో మచ్. సీ యూ in my 45 days orientation program. Love you.